వర్ణానాం అర్థసంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణం యమాశ్రితో హి వక్రోపి చంద్రః సర్వత్ర రంజతే సీతారామగుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ జయ రామ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః శ్రీ శారదాంబాయై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వామినే నమో నమః శ్రీ 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 జగద్గురు విధిశేఖర భారతీ మహాస్వామినే నమో నమః. శ్రీ శారదాంబామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజున ధన్యాత్మురాలైన శ్రీమతి నిడుమోలు ప్రసూనమ్మ గారు రచించినటువంటి సాకేత సార్వభౌమ అనేటువంటి రామగ్రంథాన్ని ఇవాళ ఆవిష్కరించుకుని ధన్యత పొందే అవకాశాన్ని కల్పించిన పెద్దలు శ్రీ రమణాచార్య గారికి ముందు నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈ గ్రంథం ఇవాళ మధ్యాహ్నమే నేను చూడడం జరిగినది. ఇంటికి చేరిన వెంటనే గ్రంథాన్ని చూస్తూ ఇక్కడికి వచ్చే వరకు అదే పఠనం చేస్తూ గ్రంథాన్ని స్థాళీపులాకం కంటే కొంచెం ఎక్కువగానే పఠించడం జరిగినది ఈ గ్రంథాన్ని. అయితే ఇవాళ నాకు ఈ గ్రంథం గురించి మాట్లాడడం కంటే తులసి రామాయణం గురించి మాట్లాడాలని కోరుకున్నారు నిర్వాహకులు. నా విషయం కూడా తులసి రామాయణం చెప్దామని, కానీ ఈ గ్రంథం తులసి రామాయణమే తెలుగులో కనుక ఇప్పుడు నేను తులసి రామాయణం గురించి చెప్పినా ఈ గ్రంథం గురించి చెప్పినట్లే కనుక ఇప్పుడు తులసీదాసు రామచరిత మానసం గురించి ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఇక్కడ రామచరిత మానసం చదివిన తర్వాత ఇది చాలా కాలం క్రితం చదువుకోవడం జరిగింది. దానిపై ఒక విశేషమైన ప్రవచనం చేయాలని కోరికగానే మిగిలిపోయింది. కానీ ఇవాళ అది కొంతలో కొంత తీరుతోంది. మొట్టమొదటిసారిగా రామచరిత మానసంపై ప్రసంగం చేయడం ఇదే ప్రారంభం. నాకు అది సంతోషకరమైన అంశం. అయితే రామభక్తులు, బహుశాస్త్రవేత్త, వేదాంత పురాణాది గ్రంథాల్లో ప్రవీణులైన మా నాన్నగారి ద్వారా అటు వాల్మీకి రామాయణం, ఇటు అధ్యాత్మ రామాయణం, ఇటు బహుపురాణములు ఇవన్నీ పఠనం చేసి అనేక రామకథల్ని పరిశీలన చేసి రామ ఆరాధన, రామోపాసన చేసుకున్న అనుభవంతో రామచరిత మానసం చదివిన తర్వాత ఎంతో దివ్యమైన ఒక అనుభూతి కలిగినది. దాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరుగుతోంది. ఇవాళ ప్రారంభ శ్లోకాలు ఏవైతే చదువుకున్నామో అవన్నీ కూడా తులసీదాసు రామచరిత మానసంలోని ప్రారంభ శ్లోకాలే. అసలు ఆ ప్రారంభ ప్రార్థన శ్లోకాల మీద వ్యాఖ్యానిస్తేనే చాలా ఉన్నది ఇక్కడ. మొట్టమొదటిగా వర్ణానాం అర్థసంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ. తాను ఏది చేయబోతున్నారో వాటికి కావలసిన శక్తిని ఇమ్మని ప్రార్థన చేస్తున్నారు. సాహిత్యానికి కావలసింది అక్షరములు, అర్థము, రసము, ఛందస్సు, మంగళము ఇవన్నీ కలిగించేటువంటి వాణి వినాయకులకు నమస్కారము. ఇది ప్రారంభ శ్లోకం. తర్వాత భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం. ఒక్క శ్లోకం ఎంత విశేషంగా చెప్పారంటే భగవంతుని మనం ఆవిష్కరించుకోవాలన్నా, అనుభూతులకు తెచ్చుకోవాలన్నా సాధన ఒక్కటే శ్రద్ధ, మరొకటి కాదు. యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థం ఈశ్వరం. ఏది లేకపోతే సిద్ధులు తమలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేరో అటువంటి శ్రద్ధారూపుడైన శివునికి నమస్కారము అన్నారు ఇక్కడ. ఆ చెప్పేటప్పుడు ఏంటంటే భవానీ శంకరులకు శ్రద్ధా విశ్వాస రూపులైన భవానీ శంకరులకు నమస్కారం అన్నారు. అంటే పార్వతీ పరమేశ్వరులు అంటే వాగర్థావివ సంపృక్తం అంటాం, కానీ నేనేమన్నారంటే శ్రద్ధా విశ్వాసములే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. ఇందులో చమత్కారం ఏంటంటే విశ్వాసమైన శ్రద్ధన్న ఒకటే అర్థం, అందుకు శ్రద్ధా విశ్వాసం రెండు ఒకటే అర్థం, శివశక్తులు ఒకటే అని చెప్పడం అందరూ చూపుతున్నటువంటి చమత్కారం. అయితే శాస్త్రములో చెప్పినటువంటి దాన్ని, గురువు చెప్పిన వాక్యాన్ని విశ్వసిస్తే శ్రద్ధ అంటారు.
ఏదో మనకు తోచింది నమ్మితే దాని విశ్వాసం అంటారు. ఇది తేడా. మొత్తాన్ని శాస్త్రవాక్య విశ్వాసమే శ్రద్ధ గనక అటువంటి సంస్కృత సంపన్నమైనటువంటి శ్రద్ధా విశ్వాసములు పార్వతీ శంకరులు అని ఎంత అందంగా చెప్పాడు తులసీదాసు. దాని తర్వాత గురువైన శంకరుడికి నమస్కారం అని చెప్తున్నాడు. ఎందుకంటే విష్ణు భక్తులకు శివుడు గురువు, శివభక్తులకు విష్ణువు గురువు. అందుకు రామమంత్రం ఇచ్చినవాడే శివుడు, ఈశ్వర ఉవాచ. అంతేకాదు రామచరిత మానసము రాయించుకున్నవాడు ఈశ్వరుడు, కాశీ విశ్వనాథుడు. కాశీక్షేత్రంలో నివసించాడు మహానుభావుడు మన తులసీదాస్. ఆయన పుట్టిన మాత్రం యమున దగ్గర రాజనాథ్ అనేటువంటి గ్రామంలో 1497 పుట్టాడు మహానుభావుడు. 1623లో దివంగతుడయ్యాడు, రామునిలో ఐక్యమయ్యాడు. అంటే 126 ఏళ్ళు జీవించిన వ్యక్తి ఆయన. అంటే వేదము చెప్పినటువంటి సాగ్ర పురుషాయుష్య అంటే అది అర్థం. మానవుడు నిజంగా బ్రతికితే పూర్ణాయువు ఎంత అంటే 126 ఏళ్ళని వేదం చెప్తుంది ఇక్కడ. దాని ప్రకారం జీవించిన వారు చరిత్రలో కొందరు కనబడతారు. ప్రసిద్ధి చెంది తులసీదాస్, తర్వాత మళ్ళీ విద్యారణ్య స్వామి వారు. తులసీదాస్ 126 ఏళ్ళు జీవించారు. అందులో ఆయన నరహరి యతీంద్రుడి దగ్గర తారకమంత దీక్ష పొంది సిద్ధి పొంది కాశీక్షేత్రంలోనే నివసించారు ఆయన. అక్కడ సాక్షాత్తుగా ఆయన గ్రంథంపై విశ్వనాథుడు సత్యం శివం సుందరం అని రచించినట్టు ఒక ఐతిహ్యం మనకు కనబడుతున్నది ఇక్కడ. అలా శివుని చేత ఆయన ఆజ్ఞ పొంది రచించాడు. అదే భవానీ శంకర వందే అని చెప్పడమే కాకుండా వందే బోధమయం నిత్యం గురుం శంకర రూపిణం అన్నారు ఇక్కడ. శివరూపుడైన గురువులకు నమస్కారము, శివాయ గురవే నమః. ఆ గురువు ఎంత గొప్పవాడంటే వంకరున్నవాడు కూడా ఆయన్ని చేరితే అందరి చేత పూజింపబడినవాడు అయ్యాడు అన్నాడు ఇక్కడ. యమాశ్రితో హి వక్రోపి చంద్ర సర్వత్ర వంజతే అన్నారు ఇక్కడ. వక్రోపి, వంకరవాడైన చంద్రుడు అందరి చేత పూజింపబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన గురువు గొప్పవాడు కనుక అన్నారు ఇక్కడ. అంటే శివగురువుని ఆశ్రయించడం చేత వంకరైన చంద్రుడికే పూజ్యత వచ్చింది. అలాంటి శివగురువునికి నమస్కారము అని నమస్కరించుకుని తర్వాత ఇద్దరికి నమస్కరిస్తున్నారు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరు. ఈ కవీశ్వరుడు కపీశ్వరుడు ఇద్దరున్నట్ట, వాళ్ళిద్దరికీ నమస్కారం. అయితే కవులు కపులు కూడా అరణ్యాల్లోనే తిరుగుతారు. ఎందుకంటే వేదం ప్రకారంగా కవి అంటే ఋషి అని అర్థం. వేదంలో కవి శబ్దం ఋషికి వాడబడింది. ఋషులు ఎక్కడ ఉంటారు? అరణ్యంలో ఉంటారు. మరి కపి ఎక్కడ ఉంటాడు? అరణ్యంలో ఉంటారు. ఒక కవి ఒక కపి ఒక అడవిలో తిరుగుతున్నారు. ఆ అడవి ఏమిటంటే సీతారామ గుణగ్రామ పుణ్య అరణ్యం. సీతారాముల యొక్క గుణ సమూహములనేటటువంటి దివ్య వృక్షములతో విరాజిల్లే రామాయణ నామక పుణ్యారణ్యంలో విహరించే కవీశ్వరునికి కపీశ్వరునికి నమస్కారము. అంటే వాల్మీకి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం అని ఉభయుడికి నమస్కరించుకున్నాడు. ఎందుకంటే హనుమంతుడంటే మీకు చాలా భక్తి. ఆ విశ్వనాథుడు హనుమంతుడు. అందుకే సంకటమోచన ఆంజనేయ స్వామి మందిరాన్ని నిర్మాణం చేశారు. తులసీదాస్ వచ్చిన తర్వాత ఆంజనేయ భక్తి ఎంత విస్తరించిందో. అందుకే ఆ మహానుభావుడు హనుమాన్ చాలీసా, వినయ పత్రిక, హనుమాన్ బావుక్, సంకటమోచనాష్టక్ ఇలాంటివి ఎన్నో రచించాడు ఆ మహానుభావుడు. హనుమంతుడి సాక్షాత్కారం పొంది హనుమంతుని ద్వారా రాముని పొందాడు కనుక ఆయనకి హనుమంతుడంటే గురుభావని. హనుమంతుడు వాల్మీకి ఇద్దరికీ నమస్కారం చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు తాను రచించబోయే తులసీ రామాయణం ఎలాంటిదో చెప్తున్నాడు. అసలు తులసీ రామాయణం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించడమే ఈ ప్రవచనం యొక్క పరమార్థం. మొత్తం రామాయణం ఎలాగో చెప్పలేమని తెలిసే కూర్చున్నాం మీరు నేను కూడా. కానీ ఆ రామాయణం తులసీ రామాయణం ప్రత్యేకత ఏమిటో చెప్పదలుచుకున్నాం. కేవలం సాహిత్య దృష్టితో చూసేవాళ్ళు ఏమంటారంటే తులసీ రామాయణం అనేది ఆయన అనేక కల్పనలు చేశారు, అవాల్మీకాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఈ సాహిత్య దృష్టి, తర్క వితర్కాలు, ధర్మాధర్మ మీమాంసలు ఇవన్నీ విడిచిపెట్టి భక్తి అనే ధాతు ఉంటే మాత్రం తులసీ రామాయణాన్ని శిరస్సును పెట్టుకుని నమస్కరించుకుంటామండి. అంతేకాదు తులసీ రామాయణం చదివితే అనిపిస్తుంది నిత్య పారాయణ చేయదగ్గ గ్రంథము అని. అలా చేస్తున్నారు నేటికి కూడా. తులసీ రామాయణాన్ని ఎలా పారాయణ చెయ్యాలి అనే క్రమం ఉంది. ఇది ఆనాటి నుంచి అంటే తులసీదాసు వారు రామాయణం రచించిన 16వ శతాబ్దపు మధ్య భాగంలోంచే పారాయణ చేసేవారు జీవితకాలంలోనే. ఇది పారాయణ యోగ్యమైన గ్రంథం. పైగా ప్రథమ విరామం, ద్వితీయ విరామం అనే గ్రంథంలో కనబడుతుంది. ఏ రోజున ఎంతవరకు చేయాలో విభాగాలు కూడా మనకు కనబడుతుంటాయి. అది పారాయణ చేసేటప్పుడు మధ్యలో విశేషం ఏంటంటే స్తోత్రాలు కనబడతాయి. అందులో రామస్తోత్రాలు అనేకం గోచరిస్తాయి మనకు మొదటి నుండి కూడా. అహల్యకృత రామస్తుతి కానీ, అలాగే శివకృత రామస్తుతి, బ్రహ్మకృత రామస్తుతి, ఋషికృత రామస్తుతులు, ఇలా అనేక రామస్తోత్రాలు కనబడతాయి. ఆ రామస్తోత్రాలు ఒక్కటి తెలుసుకుంటే ఎంత లోతైనటువంటి వేదాంత జ్ఞానం, ఉపాసన రహస్యం కలిగిన వాడు
తులసీదాస్ అనిపిస్తుంది మనకి. ఆయన రచించినటువంటి ఆ స్తుతులు కొన్ని హిందీ భాషలో ఉంటాయి, కొన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. నిజానికి రామచరితమానస్ అంతా అవధి హిందీ భాషలో రచింపబడినప్పటికీ కూడా ప్రధానంగా సంస్కృత వాంగ్మయం చాలా గ్రంథంలో కనబడుతుంది మనకి. సంస్కృత శ్లోకాలు ఉంటాయి విశేషంగా. ఇప్పుడు ఎలాగైతే భవానీ శంకరు చదువుకున్నామో అలాంటి శ్లోకాలు ప్రతి కాండకి ముందు ఉంటాయి, మధ్యలో ఉంటాయి, మళ్ళీ చివరిలో కనబడుతూ ఉంటాయి ఇక్కడ. అంటే ఆయన సంస్కృత భాషలో ఎంత ఉద్దండ పండితులు తెలుస్తుంది. పైగా బహు పురాణ శాస్త్రవేత్త, ఆయన వివిధ శాస్త్రములు తెలిసినవాడు, గొప్ప కవి. ఇన్ని ఉంటూ ఆయన నాకేమీ తెలియదు అంటాడు. బహుశా ఎన్నో తెలుసు కనుక ఆ మాట అన్నాడు. ఆయన తెలియదు అనాలంటే ఎన్నో తెలియాలట. అటువంటి సంస్కారం కలిగినటువంటి మహానుభావుడు. అందుకే ఆయన యొక్క పాండిత్య ప్రతిభ, కవిత్వ, చమత్కారం అన్నీ కనబడతాయి. అన్నిటికీ నుంచి అత్యంత వినయం. ఎందుకంటే భక్తుడు అనేవాడికి ప్రధానంగా ఉండే లక్షణం ఏంటంటే వినయం. అహంకారం ఎంత అరిగిపోతే వాడు అంత భక్తుడు అవుతాడు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది అహంకారం అరగదీస్తున్న కొద్దీ, వినయం పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందులో ఆ వినయ సంపద అడుగడుగునా కనబడుతుంది. ఆయన అంటాడు, నాకు పాండిత్యం తెలియదు, కవితా చమత్కారాలు తెలియదు, ఏమీ తెలియని అల్పుణ్ణి రచిస్తున్నాను అంటాడు ఇక్కడ. దాన్ని బట్టి ఆయన అల్పుడిని మనం అనడానికి వీల్లేదు, అన్ని తెలిసినవాడు ఆయన. మరి పోతన గారు ఎంత వినయంగా చెప్పలేదు, అంత భక్తుడు గనక. కానీ భక్తి సంపద గలవారు ఎంత వినయంగా ఉంటారో వినయమంతా ఇందులో మనకు గోచరిస్తూ ఉంటుంది ఇక్కడ. అసలు ప్రారంభంలోనే అవతారికి చాలా విశేషంగా రచించారు. ఆయన రామాయణాన్ని ఎలా చూడాలి ఇది కూడా తెలుసుకోవాలి. ఒక గ్రంథం పరిశీలించేటప్పుడు ఆ గ్రంథం పట్టుకోవడానికి మనకు కొన్ని అర్హతలు, కొన్ని సంస్కారాలు, కొంత మానసిక సంసిద్ధత అవసరం ఇక్కడ. ప్రిపరేషన్, మనకోటి ప్రిపరేషన్ అవసరం. ఆ గ్రంథం పుచ్చుకోవడానికి ఒక అర్హత ఉంటుంది. ఆ గ్రంథంలో ఏం చెప్పారో తెలుసుకోవాలి. అన్నిటి ఒకలా చూడడం కాదు. కొందరు వాల్మీకి రామాయణం ఉందండి కానీ అది ఇలా ఉండదండి, అది ఇలా ఉండదు కనుకనే దీన్ని తులసి రామాయణం అన్నారు. ఇది తులసి రామాయణం. ఇది విశ్వనాథ్ వారు అన్నట్టు ఇది నా రామాయణం బట్టిదే అన్నారు. ఎవరి రామాయణం వాళ్ళది, ఏం చేస్తాం. కానీ తులసి రామాయణం ప్రత్యేకత, ఇందులో కొన్ని రామాయణం లేని వృత్తాంతాలు, లేని పాత్రలు కనబడతాయి. అవి తీసుకుని తులసీదాస్ ఇలాగా కల్పన చేశారంటారు సాహితీవేత్తలు. కానీ సంప్రదాయవేత్తలు అయితే ఆ మాట అనరు. సంప్రదాయవేత్తలు, సాహితీవేత్తలు వీళ్ళిద్దరు రెండు సమాంతర ప్రవాహాలండి. సంప్రదాయవేత్తలు జాగ్రత్తగా తెలిస్తే బహుపురాణముల యందు, వేదముల యందు చెప్పబడ్డ రామకథని అనుభవించి ఆ అనుభూతిని రామచరిత మానసంగా ఆవిష్కరించారు తులసీదాస్ అని చెప్తారు ఇక్కడ. అందుకు బహుపురాణాల్లో చెప్పబడ్డ రామకథలో రసవంతమైన, ఔచితీయవంతమైనటువంటివన్నీ ఒకచోట సమీకరించి ఆ మహానుభావుడు తనదిగా చేసుకుని తనదిగా ప్రకటించాడు ఈ గ్రంథం ద్వారా. ఒక విధంగా చెప్పాలంటే ఉన్న రామాయణాలను తీసుకుని రాశారనడానికి లేదు ఇక్కడ. రామాయణాన్ని అనువదించి రాసేవాళ్ళు కొందరంటారు, రామాయణాన్ని అనుభవించి రాసిన వాడు తులసీదాస్ ఇక్కడ. ఆ అనుభవాన్ని ఆయన అందించాడు ఇక్కడ. అందుకు అనుభూతి గ్రంథము అని మనం తెలుసుకోవాలి. అందులో ఏం చెప్తున్నాడో తానే చెప్పాడు. 2-3 చోట్ల చెప్తాడు. ముందుగా సంస్కృత శ్లోకంలో చెప్తున్నాడు, నానా పురాణ నిగమాగమ సమ్మతం యత్ రామాయణే నిగదితం క్వచిదన్యతోపి స్వాంతఃసుఖాయ తులసి రఘునాథ గాథ భాషా నిబంధమతి మంజుల మాతనోతి. ఇది ఆయన స్పష్టంగా చెప్పారు. నానా పురాణ నిగమ ఆగమ సమ్మతం. నేను ఇందులో చెప్పబోయే ఇతివృత్తం ఏంటంటే అనేక పురాణములు, నిగమము, ఆగమము. నిగమము అంటే వేదము, ఆగమము అంటే మంత్రశాస్త్రములు అని అర్థం ఇక్కడ. నిగమముల యందు, ఆగమముల యందు, పురాణముల యందు సమ్మతమైన కథను నేను చెప్తున్నాను. అంటే అవి ఏవైతే అంగీకరించాయో ఆ ఇతివృత్తాన్ని నేను స్వీకరిస్తున్నాను అని వస్తువు ఎక్కడి నుంచి స్వీకరించాడో మొదలు చెప్పాడు. అంతే కదా, రామాయణే నిగదితం, రామాయణంలో చెప్పబడిదన్న దాన్ని చెప్తున్నాను. క్వచిత్ అన్యతోపి, కొన్ని చోట్ల అన్యతః, ఇతరముల నుంచి గ్రహించిన అంశములు కూడా వివరిస్తున్నాను ఇక్కడ. ఎందుకయ్యా ఇంత రాస్తున్నామంటే రఘునాథ గాథని స్వాంతఃసుఖాయ, గొప్ప మాట ఉన్నారు ఇక్కడ. నా సుఖం కోసం, నా ఆత్మ కోసం, శ్రీ కైవల్య పదంబు చేరుటకుని అన్నట్లుగా స్వాంతఃసుఖాయ. అది కనుక తులసీదాస రామాయణం ఎందుకు రాశారు? స్వాంతఃసుఖాయ. దాన్ని భాషా నిబంధమతి మంజుల మాతనోతి. ఈ గ్రంథరచన ఎంత గొప్పగా ఉంటుందంటే ముందుగా ఇష్టదేవతా స్థితి మొదలైనవన్నీ కావ్య సంప్రదాయాన్ని అనుసరించి చేస్తుంటారు. ఒక్కొక్కటి మనకు చెప్పడానికి సమయం లేదు గనక ఆయన చేసిన ఔచిత్యాలు చెప్పుకుంటూ వెళుతూ ఉంటాం. నిజానికి రామచరిత మానస్ మనకు అలవాటైపోతే వివిధ సందర్భాల్లో, వివిధ సన్నివేశాల్లో ఉటంకించడానికి అనువైనటువంటి మధుర వాక్యాలు, లోతైనటువంటి అనుభూతి వాక్యాలు చాలా కనబడతాయి. అందుకే ఇప్పటికి కూడా ఔత్తరాహికులు రామచరిత మానసుని వాళ్ళ అణువణువును నింపుకున్నారు. బహుశా వాల్మీకి రామాయణం తర్వాత అంత ఉన్నత స్థాయి కలిగినటువంటి గ్రంథం రామచరిత మానసం మాత్రమే. ఇది తెలుసుకోండి ఇక్కడ.
దీని అధ్యాత్మ రామాయణం వచ్చాయి. ప్రతి పురాణంలో రామాయణం ఉంది, భారతంలో రామాయణం ఉంది, భాగవతంలో రామాయణం ఉంది. వ్రాయడం చేతనైన వాళ్ళందరూ రామాయణం వ్రాస్తేనే సార్థకం అవుతాం అనుకున్నారు. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివంచనిపించుకో, వృథాయాసము కాక కట్టుకథ లైహికమా పరమా అన్నారు కదా విశ్వనాథ్ గారు. నువ్వు వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివంచనిపించుకో, తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావిగాన అన్నారు ఇక్కడ. తలచిన రామునే తలచెద నేనును అంటే అందరూ తలచిన రామునే నేను తలుస్తున్నాను. ఎందుకంటే నా భక్తి రచనలు నావికాన. అంతేకాదు, తలచిన రామునే తలచడం కాదు, తలచిన రామునే తలచెద నేను, అది అందులో భావం. నేను రాముణ్ణే తలుస్తాను అనే భావం చేత ఆ రామచంద్రమూర్తి గురించి కీర్తిస్తూ సత్పురుషులకు నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సంప్రదాయం ఉంది ప్రాచీన సంప్రదాయంలో, మనం తెలుగు ప్రబంధాల్లోనే అనుకుంటాం, ప్రాచీన సంస్కృత కావ్యాల్లో కూడా కనిపిస్తున్నది. అదేమిటంటే సుకవి స్తుతి కుకవి నింద అనేది. ఇక్కడ అంటే సత్కవుల్ని సత్పురుషుల్ని స్తుతించడం, కుకవుల్ని నిందించడం. ఇది ఎందుకు చెప్పడం అంటే అసత్పురుషులను నిందించడం అని పని పెట్టుకుని కాదు, అసలు అసత్పురుషులంటే ఎవరో చెప్తారు, వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. అందులో సుకవి స్తుతి ఎంత గొప్ప చేశారంటే సత్పురుషులను స్తుతిస్తారు. ఇక్కడ ఇది తులసి కవిత్వం మహిమ గురించి చెప్తున్నాం. బంధగు సంత సమాన చిత్ హిత అనహిత నహి కోయి, అంజలి గత శుభ సుమన జిమి సమసుగంధ కరదోయి, సంత సరళ చిత్ జగత హిత్ జాని శుభాహు సనేహు, బాల బెనుయసుని కరికృప రామచరణ రతిదేహు అన్నారు ఇక్కడ. అంటే సత్పురుషులు నమస్కరిస్తున్నాను. సత్పురుషులు ఎలాంటి వాళ్ళంటే ఆశ్రయించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు గౌరవిస్తారు. ఇదేంటంటే పువ్వుల్ని మనం రెండు చేతులతో పట్టుకున్నప్పుడు ఎడం చేత్తో కుడి చేత్తో పట్టుకున్నా పువ్వులు కుడి చేతికి ఎడమ చేతికి సమానంగా వాసనని ఎలా ఇస్తాయో సత్పురుషులు ఆశ్రయించిన వారిని సమదృష్టితో చూస్తారు అన్నారు. ఇలాంటి చమక్కులు, కవితారూప చమత్కృతులు అడుగడుగునా కనబడతాయండి తులసీదాస రామాయణంలో. అంటే సత్పురుషులు ఎలాంటి వారు, ఎంత తగ్గ పువ్వులు వంటి వారు, పట్టుకున్నది ఎడమ చెయ్యనా కుడి చెయ్యనా సుగంధబంధురమైనట్లుగా సత్పురుషులను ఆశ్రయించిన వారు వారి చేత ప్రభావితులవుతారు. వారికి నేను నమస్కరిస్తూ కోరుకుంటున్నది ఏమిటి అంటే రామచరణ రతిదేహు, నాకు రామ పాదాలపై ఆసక్తి కలిగించి ఆయన కృప లభింపజేసేటట్టు చెయ్యండి అని సత్పురుషుని ప్రార్థిస్తూ అసత్పురుషులకి మిమ్మల్ని నమస్కరిస్తున్నాను, మీరు కాస్త దూరంగా ఉండండి అన్నారు. వాళ్ళకి దండమే వీళ్ళకి దండమే, దగ్గరికి రావడం కోసం వాళ్ళకి, దూరంగా పొమ్మనడం కోసం వీళ్ళకి దండం. మీరు చాలా గొప్పవారు, దయచేసి మా జోలికి రాకండి. అయితే మీకు ఎన్ని చెప్పినా మీరు ఒకేలా ఉంటారు, అది గొప్ప విషయం మీ దగ్గర ఉన్నది అంటున్నారు ఇక్కడ. అసత్పురుషుల రహస్యం మై అపనీదిసి కిన్హ నిహోర తిన్హ నిజ ఓరన లాగుబ భోర. ఎలా చెప్పినా మీ నైజ గుణం మానదు, కనుక మీ నమస్కారం. ఎందుకంటే పాయస పలియగి అతి అనురాగ ఓహి నిరాంశ కబహుకి కాగా. కాకి పాయసం పెట్టి ప్రేమగా లాలించిన అది మాంసం ముక్కలు తినడం మానుతుందా? మీకు ఎంత హితంగా చెప్పినా మీరు చెయ్యవలసిన చెడు తలంపులు చేయడం మానేస్తారా అన్నాడు ఇక్కడ. దుష్టపురుషుల గురించి అలా చెప్పాడు. బంధగు సంత అసజ్జన చరణ దుఃఖప్రద ఉభయ బీచ కచుభరణ విచురత ఏక ప్రాణ హరిలేహి మిలిత ఏక దిక దారుణ దేహి. చాలా గొప్ప విషయం చెప్పాడు. సత్పురుషులు అసత్పురుషులు ఇద్దరు ఒక్కలాంటి వాళ్లే, ఇద్దరు దుఃఖాన్ని కలిగిస్తారట, ఇద్దరు దుఃఖదాయకులు. ఎవరు? సత్పురుషులు అసత్పురుషులు. ఎలా అంటే సత్పురుషులు మనకు కలిసినప్పుడు ఆనందంగా ఉంటుంది, వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రాణాలు తట్టుకోలేక ఏడిపిస్తుంది. కానీ వెళ్ళిపోతూ సత్పురుషులు ఏడిపిస్తారు, వస్తూ అసత్పురుషులు ఏడిపిస్తారు. ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తే ఏడిపిస్తారు, కానీ ఇద్దరు దుఃఖాన్ని కలిగిస్తున్నారు మనకి. అంతేకాదు సత్పురుషులు వేరు చోట అసత్పురుషులు వేరు చోట ఉండరు. వీరికో కాలనీ వారికో కాలనీ అక్కడ లేదు, అందరూ ఈ ప్రపంచంలోనే దొరుకుతారు. ఏం చేస్తామన్నాడు ఇక్కడ. ఈ ప్రపంచంలో రెండు కలిసే ఉంటాయి. ఉపజహి ఏక సంగ జగమాహి జలజ జోక జిమి గుణబిల్లగాహి సుధాసురా సమసాధు అసాధు జనక ఏక జగ జలది అగాధు. ఎంత అందమైన చౌపాయిలు చెప్పాడో చూడండి. ఉపజహి ఏక సంగ జగమాహి, ఇద్దరు ఒకే చోట దొరుకుతారు. ఎందుకంటే జలజాలు జలగలు రెండు కూడా నదులోనే దొరుకుతాయి కదా. అదేవిధంగా పుట్టిన చోట్ల గురించి ఆలోచిస్తే క్షీరసాగరాలు అమృతమే కాదు, దానికి ముందు సొర కూడా పుట్టింది, విషం కూడా పుట్టింది. కానీ విషానికి సొరకి అమృతానికి పుట్టినిల్లు ఒకటే. కనుక సత్పురుషులకి అసత్పురుషులకి జగత్తే పుట్టినిల్లు అనే విషయాన్ని అంత అందంగా చెప్పి ఆ తర్వాత సాధ్ అసాధ్ సదన సుఖసారి సుమిరవు రామదేహి గనిగారి. ఇక్కడ నేను రచన చేయబోతున్నాను, నేను గొప్పవాణ్ణి కాదు, కానీ గొప్ప వస్తువు గురించి చెప్తున్నాను కనుక రచన గొప్పది అన్నాడు ఇక్కడ.
ఎందుకంటే ఎలాంటి రచనైనా రాముని గురించి చెప్తున్నాను కానీ ఇది గొప్పదే. ఇది ఎలాంటిది అంటే సాంగత్య మహిమయ్యా. చిలుకలు సాధువుల ఇళ్లలో పెరిగితే రామారామ అనడం నేర్చుకుంటే, దుర్మార్గుల ఇంట్లో పెరిగితే తిట్లు నేర్చుకుంటాయి అన్నాడు ఇక్కడ. కనుక చిలక తప్పే ఉంది, అది పెరిగిన వాతావరణం. అదేవిధంగా సత్పురుషుల వల్ల మంచి పలుకులు నేర్చుకుని నేను పలుకుతున్నాను ఇక్కడ. భన్నతి మోరి సబ గుణ రహిత్ విశ్వ విదిత గుణ ఏక్ సో విచారి సుమి అహి సుమతి జిన్హకే బిమల వివేక్. నా రచనలో ఏ గుణము లేదు, వినయంగా చెప్తున్నాడు. కవిత్వాలు, పాండిత్యాలు, చమత్కారాలు ఏదీ తెలియదు, కానీ ఒక్క గుణం అన్నది. అదేమిటంటే విశ్వవిదిత గుణ ఏక్, విశ్వవిదితమైన గొప్ప గుణం అన్నది. అదేమిటంటే రామచంద్రమూర్తిని స్తుతించరు, అది గొప్పది అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిదంటే రాముని ప్రసంగం వల్ల ఏ మాటైనా గొప్పదవుతుంది. ఎందుకంటే పొగ చాలా అసహ్యకరమైనదే, మలినంతో కూడినదే. కానీ అగరు నుంచి, సాంబ్రాన్ నుంచి వచ్చే పొగ దివ్యంగా పరిమళంగా ఉంటుంది కదా. అదేవిధంగా ధూమహు తజ సహజ కురు ఆయి అగరు ప్రసంగ సుగంధ బసాయి భనితి భదేశ బస్తు బలిబరని రామకథా జగమంగళకరణి. నేను పొగలాంటి వాడినే, కానీ రాముడనేటువంటి అగరుతో సాంగత్యం వహించడం వల్ల ఈ పొగకు పరిమళం వచ్చింది. కనుక నా కావ్యం కూడా అంత పరిమళం అవుతున్నది. అంతేకాదు, చితాభస్మం అమంగళకరమే, కానీ శివుని ఒంటిని అంటుకుంటే అది విభూదైపోయింది కదా. కనుకనే పలికిన పలుకులు అసమగ్రములైన రామమయమై ఉన్నాయని దివ్యములు అన్నాడు చెప్తున్న విషయం. శ్యామ సురభిపయ బిసద అతి గుణద కరహి సబుపాన గిరా గ్రామ్యసి రామ జస్ గావహి సునహి సుజాన. నిజానికి లౌకిక భాషలో రచించబడిన గ్రంథం తులసి రామాయణం. అంతవరకు గీర్వాణ భాష, దేవభాష అయిన సంస్కృత రామాయణాలకి ప్రాధాన్యం. అత్యంత ముఖ్యమైనటువంటి వాల్మీకం కానివ్వండి, అటు తర్వాత అధ్యాత్మ రామాయణాలు, కాళిదాసాదులు రచించిన రఘువంశం, ఇవన్నీ కూడా సంస్కృతమే. ఈయన గ్రామ్య భాషలో చెప్తున్నాడు, లౌకిక భాషలో. అందుకే గిరా గ్రామ్య సి రామ జస్ గావగి సునహి సుజాన. సియ రామ జస్ అంటే సీతారాముల యశస్సుని గిరా గ్రామ్య, గ్రామ్య పలుకులతో పలుకుతున్నాను. గ్రామ్య పలుకులతో పలికినా పలికేది రాముడి గురించి కదా. కనుక రాముడు గొప్పది. కనుక రామభక్తులు చెప్తున్న రాముడిని చూస్తారు కానీ ఏ భాషలో చెప్తున్నానో చూడరు. ఎందుకంటే నల్లావైనా తెల్లావైనా పాలు కావలసిన వాళ్ళు రెండింటి సమానంగా ఎలాగ చూస్తారో అదేవిధంగా నా పలుకులు గ్రామ్యమైన, వచ్చే క్షీరం మాత్రం రామకథ కదా అన్నాడు. ఇలాంటి అనేకమైన చమత్కారాలు, వర్ణనలు, ఒకటేమిటి కవితా లక్షణాలు పుంఖాలుగా మనకు కనబడతాయి. పైగా ఎప్పుడైనా కవిత్వం రచించేవాడు సహృదయుల ప్రశంస మాత్రం కోరుకుంటాడు. ఎందుకంటే విద్వాసుడు మెచ్చిందే పాండిత్యం, విద్వాసుడు మెచ్చిందే కవిత్వం. కానీ సాధారణంగా విద్వాసుడు ఇంకో విద్వాసుడు మెచ్చుకోరు, అదొక లక్షణం ఉంటుంది. కానీ సత్పురుషులు ప్రశంసించాలి అని ఎవరైనా కోరుకుంటారు. అది సహృదయులు అని ఒక మాట ఉన్నది. సహృదయులు అంటే లైక్ మైండెడ్. సహృదయులు, విజ్ఞులు దీన్ని స్వీకరించాలి. విజ్ఞులు స్వీకరిస్తే కానీ దీనికి విలువ లేదు, అది కూడా ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే మణిమానిక ముకుతా చపి జయసి అహి గిరి గజ శిర సౌహన తైసి నృపకిరీట తరుణీ తనుపాయి లహి సకల శోభా అధికాయి. ముత్యాలు, రత్నాలు మన గనుల్లోనూ రాళ్లల్లోనూ ఒక్కొక్కప్పుడు ఏను కుంభస్థలంలోనూ ముత్యపు చెప్పుల్లోనూ దొరుకుతాయట. కానీ అవి అక్కడ దొరికినప్పుడు అందంగా ఉండవు. అది రాజు కిరీటంలోనో యువతులు నగల్లోనో చేరినప్పుడు అందంగా కనబడతాయి. అదేవిధంగా మా రచనలు ముత్యాలైన సహృదయులకు చేరినప్పుడే విలువగా తెలుస్తాయి. ఇదంతా తులసి కవిత్వంతో పాటు అసలు కవిత్వ లక్షణం కూడా తెలుస్తున్నది ఇక్కడ. భగతి హేతు దిది భవన బిహాయి సుమిరత సారద ఆవతి ధాయి రామచరిత సర గుణ అనువాయి సౌశ్రమ జాయన కోటి ఉపాయే కవి కోవిద అసహృదయ విచారి గావగి హరిజస కలిమలహారి కిమిహే ప్రాకృత జనగుణగాన శిరధుని గిరా లగత పచితాన హృదయ సింధుమతి సీపసనాన సాతి శారదా కహి సుజాన జౌ బరసి బరబారి బిచారు ఓహి కవిత ముకుతామని చారు. ఇందులో రమ్యమైన ఒక కథను చెప్తున్నాడు. అందుకే ఇదంతా ఒక ఏకధాటిగా చదవడం జరిగింది ఈ చౌపాయిలన్నీ. భగతి హేతు విధి భవన బిహాయి, విధి భవన బిహాయి. విధి భవనం అంటే విధి భవనం అంటే బ్రహ్మగారి భవనం. రామభక్తితో రామకథ రాయాలని ధ్యానం చేయగానే బ్రహ్మభవనం విడిచిపెట్టి సరస్వతి వస్తుందిటండి, అక్కడి నుంచి కదిలి వస్తుందిట.
ఎందుకంటే రామకథ రాయాలి అంటే సరస్వతి అనుగ్రహం ఉంటే కదా చెప్పాలి. రాముడి గురించి రాయాలనుంది కానీ కవిత్వం రాదు. అందుకోసం రామకథ రాయాలని ధ్యానం చేయగానే అప్పుడు కవితా సరస్వతి తనంత తాను వస్తుందట. ఎందుకంటే వీడు రామకథ రాసి నన్ను సార్థకం చేస్తాడని వస్తుంది సరస్వతి. కానీ సరస్వతికి సార్థకత ఎప్పుడు? రామకథ రాసినప్పుడు. అదే బ్రహ్మదేవుడు అంతటి వాడు వాల్మీకి వద్దకు వచ్చి మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అన్నాడు. ఆ సరస్వతి నీ దగ్గరకు వచ్చిందయ్యా అని చెప్పాడు ఆయన. ఇక్కడ అదే భావం ఇక్కడ విధి భవనాన్ని విడిచిపెట్టి సరస్వతి వస్తుంది. రామచరిత్ర సని భిన్న అనుభావై ఎందుకు వస్తుందయ్యా అంటే ఆవిడ రామచరిత్రని సరస్సులో మునకలు వేయడానికి వస్తుంది. సరస్వతికి సరస్సులు అంటే ఇష్టం. అది రామచరిత్రని సరస్సులో మునకలు వేయడం కోసం ఇప్పుడు రాముని స్మరించాడు కదా అని ఇక్కడికి వస్తుంది. ఆవు అంత దూరం నుంచి వస్తుంది కదండి. బ్రహ్మభవనం నుంచి పిలిచిన వాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ ఎప్పుడు పోతుందంటే సో శ్రమ జాయున్న కోటి ఉపాయే. అంత శ్రమపడి వచ్చిన సరస్వతి రామకథ అనే సరస్సులో స్నానం చేసాక శ్రమని మర్చిపోతుంది అన్నారు ఇక్కడ. కనుక సరస్వతి శ్రమ పోయేది ఎక్కడ? రామచరిత్రలో మునకలు వేసినప్పుడు. ఇంత సరస్వతి వచ్చాక వీడు రామకథ విడిచిపెట్టి ప్రాకృత జనుల్ని గానం చేసాడనుకోండి, ఆ సరస్వతి కోపగించుకుంటుందయ్యా అన్నాడు ఇక్కడ. సరస్వతికి రామకథ అంటే ఇష్టం, భగవత్కథ అంటే ఇష్టము అని చెప్తూ ఇప్పుడు నేను రామచరిత మానసు రాస్తున్నాను. ఈ రామచరిత మానసు ఇప్పుడు అనేక మంది మహర్షులు రచించిన రామాయణాల ఆధారంగా నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళందరూ రాశారు కనుకనే నేను రాయడం సులభం అవుతుంది అన్నాడు. ఇది చాలా గొప్ప మాట అండి. మునినహ ప్రథమ హరికీరతి గాయి తెహమగ చలత సుగమి ముహిభాయి అతి అపారిజే సరిత బర్ అవున్ రూపసేత కరాహి చడిపు పీలకు పరమ లఘు బిమిశ్రమ పారహి జాహి. అనేక మునులు రచించిన రామకథ అన్నాడు. దీన్ని బట్టి తులసి ఇచ్చిన సూచన ఏంటంటే నేను ఒక రామాయణాన్ని ఆధారం చేసుకోలేదు, అనేక మంది మునులు చెప్పిన రామాయణాన్ని నేను ఆధారం చేసుకుని దీన్ని రచిస్తున్నాను. ఇది హరికీరతి గాయి, హరికీర్తిని గానం చేస్తున్నాను. ఇది ఎలా ఉన్నదంటే ఒక పెద్ద సరస్సును దాటడానికి ఎందరో పెద్దవాళ్ళు కలిసి వంతెన వేస్తారు. కష్టపడి వాళ్ళు వంతెన వేస్తే సులభంగా చీమ కూడా దాటేస్తుంది వంతెన సాయంతో. అలాగే మహర్షులు రామకథ అనే వంతెన వేశారు, చీమ లాంటి నేను హాయిగా దాటుతున్నాను అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి మునుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి విశేషం ఇది. బందగు నామ రామ రఘుబరుకు హేతు కుసాను భాను హిమకరుకు విధి హరిహరమయి వేది ప్రాణసో అగుణ అనూపమ గుణ నిధానసో. ఆయన రామనామ మహిమని చెప్తున్నాడు ఇక్కడ. ఈ రామనామం ఎలాంటిది అంటే హేతు కృషాను భాను హిమకరుకు. ఇది అగ్నికి సూర్యునికి చంద్రునికి హేతువు అన్నాడు. చాలా జాగ్రత్తగా మనం వింటే కృషాను భాను హిమకరు అన్నాడు. అంతేగాని సాధారణంగా సూర్య చంద్ర అగ్నులు అంటాం, కానీ వరుస మార్చాడు, అగ్ని సూర్య చంద్రులు అన్నాడు. రామనామం వీడు ముగ్గురికి హేతు అన్నాడు. ఇది కవిత్వం కాదండి, మంత్రశాస్త్రం. ఇది ఎలాగంటే రా ఆ మా అని 3 అక్షరముల్లో రకారం అనల బీజం స్యాత్, అకారో సూర్య బీజకం, మకార చంద్ర బీజం స్యాత్ అన్నారు. రా ఆ మా అంటే అగ్ని సూర్య చంద్రులకు మూలమైన తేజస్సేదో అది పరంజ్యోతి. కృష్ణ భగవత్ భగవద్గీతలో సూర్య చంద్రాగ్నుల యందు కనబడే పరంజ్యోతి నేను అన్నాడు. అది కనబడే జ్యోతి, కనబడనేది పరంజ్యోతి. కానీ కనబడిన పరంజ్యోతి కనబడే జ్యోతులు ఉన్నాడని ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఒకే పరంజ్యోతి 3 రూపముల ద్వారా జగత్తు నిర్వహిస్తుంది. 3 ఉన్న ఒక పరంజ్యోతిని చెప్పడానికే రా ఆ మా, 3 ఉన్న ఒక పరంజ్యోతి రామ అనే విషయాన్ని ఆవిష్కరిస్తూ అటువంటి రామనామానికి నమస్కారము. ఇది విధి హరిహరమయ్య. ఇదంతా మంత్రశాస్త్రం తెలిసిన వాడికి మాత్రమే రాయగలనండి చౌపాయిలు. విధి హరిహరమయ్య. ఇది సరిగ్గా పద్మపురాణంలో ఒక వాక్యం ఉన్నది. అకార ఉకార మకారములు ఓం, రకార అకార మకారములు రామ. అందుకే దానికి తారకం అంటారు, దీనికి తారకం అంటారు అన్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కేవలం ఓంకారం యతీశ్వరులు మాత్రమే చేస్తారు. రామ అనేది ఎవరైనా చేసి ఆ యతీశ్వరులు పొందే మోక్షాన్ని పొందుతారని చెప్పాడు ఇక్కడ. అందుకే ఇది విధి హరిహరమయ్య వేద ప్రాణసో, వేదానికి ప్రాణమైనటువంటిది ఈ రామాయణం, ఈ రామనామము. ఇది వేదానికి ప్రాణం రామనామం అని విశ్వనాథ్ గారు ఒక మాట అంటారు. వేదములు వేదాంతములు ఒక ఎత్తు, రామయని చిన్నినామ ఒక ఎత్తు అన్నారు ఇక్కడ. అంత విశేషమైనది. ఇది అగుణ అనూపమ గుణ నిధానసో, అది గుణ వికారములు లేనిది, అనుపమానమైనది, సర్వగుణములకు నిధానమైనటువంటిది. అటువంటి రామనామానికి నమస్కారం చేస్తూ రామనామం గురించి ఎంత విశేషమైన చౌపాయి రచించారు. మనం మచ్చుకు 1-2 చెప్తున్నాం. రామనామని దీపధరు జీహ దేహరి ద్వార్ తులసి భీతరు బాహేరహు
జౌచాహసి ఉజియాల్. దీని భావం ఏంటంటే ద్వార్దేహిళీ దత్త దీపన్యాయము అని ఉన్నది సంస్కృతంలో. అంటే పూర్వం రోజుల్లో సాయంకాలం పూట చీకటి పోవడానికి దీపం వెలిగించినప్పుడు ద్వారం దగ్గర దీపం పెట్టేవారట. ద్వారం దగ్గర దీపం ఏమవుతుందంటే లోపలికి బయటికి కూడాను వెలుగురిస్తుంది అన్నారు ఇక్కడ. అలాగే రామ అనేది తలవాకిట, తెలుగులో తలవాకిట. తలవాకిట అంటే డోరు. తలవాకిట్లో రామనామం అనే దీపం పెట్టన్నాడు. తలవాకిట్ట. ఇక్కడ రామనామం అనే దీపం పెడితే నీ లోపల చీకటి బయట చీకటి రెండు చీకట్లని పోగొట్టగలదు. అంటే బాహ్యాంతరముల యందు వ్యాపించిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేది రామనామం అనే మణిదీపం అన్నాడు. దీనికి గొప్ప విశేషం. ఇతర దీపాలైతే గాలి వీస్తే ఆరిపోతాయి. మణి అంటే స్వయం ప్రకాశకం అన్నాడు. స్వయం ప్రకాశకమైన మణిదీపం. అందుకు గాలి వీచినా ఏం కాదు దీనికి ఇక్కడ. అందుకు మణిదీపం అని చెప్పడంలో ఉన్న విశేషం ఇది ఇక్కడ. రామ ఏక తాపసితి యతారి నామకోటి కలు కుమతి సుధారి నిశిచర నికర దలే రఘునందన్ నామ సకల కలి కలుష నికందన్. రామనామం గురించి ఎంత గొప్పగానే అంటే రామాని అవతారం కంటే నీ నామం గొప్పది అన్నాడు. ఎందుకంటే నీ అవతారం ఒక కాలంలో వచ్చి ఆ కాలం వల్ల వాళ్ళని తరింపజేసి వెళ్ళిపోయింది. కానీ నీ నామం అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఎందరినో తరింపజేస్తుంది కనుక నీకంటే నీ నామం గొప్పదయ్యా. అంతేకాదు ఒక తాపస స్త్రీని తరింపజేసింది నీ నామం. అనేక మంది కుమతులను కూడా ఒక తాపస స్త్రీని తరింపజేసింది నీ రూపం. అనేక మంది కుమతులను కూడా తరింపజేస్తున్నది నీ నామం. అది నీ విశేషమైన. ఆనాడు అహల్యని తరింపజేసావు నువ్వు. ఆ నామం పట్టుకుని ఎందరో తరించిపోతున్నారు ఇక్కడ. నిశిచర నికరదలే రఘునందను. రామచంద్రమూర్తి రాక్షస సమూహాన్ని నాశనం చేశాడు. రామనామం అంతకంటే ఘోరమైన కలికలుషాలను నాశనం చేస్తున్నది అని విశేషంగా చెప్తూ ఇందులో విశేషమైన అంశములు ఏమిటి అంటే జాగ్ బలిక జో కథా సుహాయి భరద్వాజముని బరహ సునాయి కహి అహు సోయి సంబాధు బఖాని సునహు సకల సజ్జన సుఖమాని సంభు కిన్హయ చరిత సుహావా బహురి కృపాకరి ఉమహి సునావా సోయి శివ కాక భుసుండి దిన్హ రామ భగత అధికారి చిహ్న. దీని భావం ఏంటంటే నేను తులసి రామాయణాన్ని ఎలా రచిస్తున్నాను అని చెప్తున్నారు. ఇది సంవాద రూపంలో కనబడుతుంది. మొదటి సంవాదం ఏంటంటే జాగబలిక్. జాగబలిక్ ఇది అవధి హిందీలోకి మారింది. సంస్కృతంలో ఇది యాజ్ఞవల్క్య అనే శబ్దం. ఇక్కడ యాజ్ఞవల్క్యుడు భరద్వాజుడు వీళ్ళు ఇద్దరి సంవాదముగా రామాయణం రచించాడు. యాజ్ఞవల్క్యుడు భరద్వాజుడు చెప్తున్నట్లుగా ఉంటుంది తులసి రామచరిత మానసం. ఆ చెప్పడం ఎలా ఉంటుంది వాళ్ళను శివుడు పార్వతీదేవుడు చెప్తున్నాడని చెప్తాడు. అందుకే శంభు కిన్హయ చరిత సుఖావ బహురి కృపాకరి ఉమహి సునావా పార్వతీదేవుడు చెప్తున్నాడు. అంతేకాదు ఆ శివుడు కాకభుసుండి అనేటువంటి మహర్షికి చెప్తే ఆ కాకభుసుండి గరుత్మంతుడికి చెప్పాడు. అంటే సంవాద రూపంలో రామకథ తులసి రామాయణంలో మనకి 3 రూపములుగా కనబడుతుంది. ఒకటి యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదము, రెండవది శివ పార్వతీ సంవాదము, మూడవది గరుడ కాకభుసుండి సంవాదం. 3 సంవాదాలు రామచరిత మానసంలో ప్రత్యేకం. ఇది తులసీదాస కల్పన కాదు. కేవలం సాహితీవేత్తలైతే ఆ భావంలోకి వస్తారు. కానీ పురాణమంతా వాంగ్మయాన్నంతటి మదనం చేసిన వాళ్ళు మాత్రం బహు పురాణముల యందున్న అంశమే ఇది. ఈ కాకభుసుండి అనేటువంటి మహర్షి గురించి తులసీదాస్ చెప్పారు. మనం అనుకుంటాం తులసి కల్పనని, కానీ పురాణంలో కాకభుసుండి గురించి చెప్పారు. నేటికి హిమాలయ పర్వతాల్లో కాకభుసుండి శిఖరం మనకు శిఖరం ఉందండి. కాకభుసుండి టేల్. అది ఇంగ్లీష్లో ఆయన ఒక మంచి ఆర్టికల్ రాశాడు దీని గురించి ఒక ట్రావెల్ జర్నల్లో. ఆయన వెళ్ళి వచ్చి కాకభుసుండి శిఖరం అని హిమాలయాల్లో ఒకటి ఉంది. అక్కడ ఒక అందమైన సరస్సు ఉంది. అది కూడా మానస సరస్సులాగే ఉంటుంది. అక్కడ కాకభుసుండి అనే రామభక్తుడు యుగాల కాలం నుంచి తపస్సును ఆచరించుకుంటున్నాడని పురాణ కథ. మరి ఆ పేరుతో శిఖరం ఉంది, అక్కడ ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు పేరు రామచరిత మానస్. అదొక విశేషమైన అంశం. అది కూడా ఆలోచించవలసిన అంశం. ఈ పేరుకు రావడానికి కారణం కూడా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ ఆ కాకభుసుండి రామతత్వాన్ని చెప్తాడు. అందుకే కొత్తదైనటువంటి రామకథ తీసుకొచ్చేటప్పుడు ఆనాటి వాళ్ళు ఎలా స్వీకరిస్తారో అని ఆలోచించాడు ఆయన తులసీదాస్. అసలు ఈనాటి వాళ్ళకు కూడా ఆయన చెప్పిన ఆ అంశం మర్చిపోతే ఈనాటి వాళ్ళు కూడా పొరపాటు పడుతూ ఉంటారు. నిజానికి ఔత్తరాహులకు ఉన్న భక్తి చాలా విశేషమైనది. వాళ్ళ కృష్ణభక్తి కానీ రామభక్తి కానీ అఖండమైన విశ్వాసంతో ఉంటుంది. తర్క వితర్కాలతో కలుషితం కాదు. అది అంత అద్భుతమైన భక్తి. అది ఇక్కడ మన తర్కాలు ఏం పనికి వస్తాయండి? సత్యాన్ని విచారణ చేసే ముందు సత్యాన్ని గ్రహించాలంటే తర్కం కాదు, తపస్సు కావాలి. ఇక్కడ తపస్సుతో సత్యం తెలుస్తుంది, కానీ తర్కానికి తపస్సు తెలియదు. ఎందుకంటే తర్కం ఎప్పుడూ మన బుద్ధి పరిమితులకు లోబడి ఉంటుంది. సత్యం బుద్ధికి అతీతమై ఉంటుంది. అవునా లేదా?
కానీ బుద్ధికి అతీతమైనటువంటి సత్యాన్ని బుద్ధికి లోబడిన తర్కంతో తెలుసుకోలేము. దాని తపస్సు ఒక్కటే శరణ్యం. బుద్ధి తపస్సు చేత పునీతమైతేనే అతీంద్రియత్వం అనేది బుద్ధికి లభిస్తుంది. అతీంద్రియత్వాన్ని పొందిన బుద్ధికే సత్యం సాక్షాత్కరిస్తుంది. అందుకు పురాణాదులు చెప్పిన రామకథని అవగాహన చేసుకోవాలంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనబడుతుంది, కొందరు కన్ఫ్యూజన్ అవుతారు. కానీ తులసిదాస్ ఖచ్చితంగా చెప్తాడు, రకరకాల కల్పాల్లో రామకథలు ఎన్నో జరిగాయి. ప్రతి రామకథ ఒక్కలా ఉండదు, ఒక్కొక్క కథలో ఒక్కొక్క మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లో ఉన్న స్వారస్యాలన్నీ గ్రహించి నేను రాస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఎన్ని అవతారాలు జరిగిన రాముడు మాత్రం పరమాత్మే. ఆ పరమాత్మే రాముడిగా వచ్చాడు. అందుకు ఎలాంటి రామకథని చెప్పినా పరమాత్మ కథని చెప్పినట్లే. కాలభేదాలు మన ఈ కాలపు బిందువులోంచి కూర్చుని ఆలోచిస్తే కాలభేదం. కానీ జీవుడికి కాలం ఉందా, ఈశ్వరుడికి కాలం ఉందా? రెండు కాలాతీతాలే. అందుకే పరమాత్మ యొక్క తత్వాన్ని ఎంత విస్తారమైన కోణంతో ఆలోచించాలి. ఈ పురాణ సంప్రదాయం మీద గౌరవం ఉంటేనే రామచరితమానసం, లేకపోతే అది మామూలు సాహిత్య దృష్టితో చూసి సరిపోదండి ఇక్కడ. అందుకే ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు, సోర్స్ ఏమిటో అన్ని వివరిస్తున్నాడు ఈయన. అసలు ఈ కథను నేను చిన్నప్పుడు మై పుణ్య నిజగురు సనసుని కథాసో సూకరఖేత సముజీన హితసి బాలపన్ను తబ అతి రహు అచేత. మా గురువు గారి దగ్గర మొట్టమొదట సూకరఖేత్ అంటే వరాహ క్షేత్రంలో నేను ఈ కథను విన్నాను. అంటే బహుపురాణాల్లో చెప్పిన రామకథని మొదటి వాళ్ళ గురువు గారు చెప్పారు. అది విన్నారు ఆయన. అయితే బాలపన్ను, నేను చిన్నవాడిని కనుక నాకు అంత గుర్తులేదు అది. కానీ మా గురువు గారు చిన్నవాడైనప్పుడు అంత గుర్తుండదని పెద్దయ్యకు కూడా చెప్తూ నా చేత అలాగలాగా దాని రతి కలిగించారు. అలా గురువులు కలిగించినటువంటి ఆ ఎరుక వల్ల నేను ఈ రామకథను రాయగలుగుతున్నాను. గురువులకు నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కథ కొంత అలౌకికమే అన్నాడు. అంటే లౌకికమైన కొలబద్దలకి అందరి కథే నేను రాస్తున్నాను. కథ అలౌకిక్ సునహి జ్ఞాని నహి ఆచరజు కహి అసజాని. ఈ గ్రంథం చదివి ఎవరు ఆశ్చర్యపోకండే అన్నాడు. ఏమిటి కథలు ఇలా ఉన్నాయి? ఒక దగ్గర మొట్టమొదటి కథా ప్రారంభం ఒకటి వస్తున్నారు, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలా ఆశ్చర్యపోకండి అని ముందే చెప్తున్నాడు ఆయన. రామకథా కై మితి జగనాహి అసి ప్రతీతి తినిహే తినికే మనమాహి. రామకథకి మితి లేదు, రామకథ అనంతము. అందుకే శతకోటి ప్రవిస్తరమని ప్రసిద్ధిగా మనకు కనబడుతుంది. రామకథ అనంతం. మరి 24,000 శ్లోకాలు పట్టుకుని శతకోటి అంటాడేంటండి వాల్మీకి అంటే? అది అంతేనండి, ఎగ్జాజరేషన్ అన్నాడు ఒక ఆయన. పురాణ సంప్రదాయం తెలిస్తే చదివితే తెలుస్తుంది. పురాణ సంప్రదాయంలో వాల్మీకి మొత్తం 100 కోట్ల గ్రంథమే రచించట. అందులో ఒక్కొక్క లోకంలో కొన్ని కోట్లు ఉన్నాయి. మానవ లోకంలో వాల్మీకి 24,000 శ్లోకాలు ఇచ్చాడయ్యా అన్నారు. అది గ్రహించవలసినది. ఇలా ఎంతో రామకథ ఉన్నది. అంతేకాదు నానాభాతి రామ అవతార రామాయణ శతకోటి అపార. ఇక్కడ తులసీదాసు రామచరిత మానస అంటే ఏమిటో ఆయన చెప్తున్నాడు. ఇది శ్రద్ధగా వింటే గానీ తులసీరామాయణకు అర్థం కాదు కనుక ఇంత విస్తారంగా చెప్తున్నాం. నానాభాతి రామ అవతార, రామ అవతారాలు అనేక రకాలుగా ఉన్నాయి. అందుకే రామాయణ శతకోటి అపార, రామాయణాలు కూడా అనేకములు కనబడుతున్నాయి. కల్ప భేద హరిచరిత సుహాయే భాతి అనేక మూని సనగాయే. ఎందుకంటే రామాయణంలో భరద్వాజ రామాయణం ఉంది, ఆయన మహర్షి. అదేవిధంగా అగస్త్య రామాయణం ఉన్నది, నారద రామాయణం ఉంది, హనుమద్ రామాయణం అని ఒకటి ఉన్నది ఇక్కడ. ఇలా భరద్వాజ రామాయణం, ఇలా ఒక్కొక్క రామాయణం చూస్తుంటే మనకు అధ్యాత్మ రామాయణం మరొకటి ప్రసిద్ధి చెంది ఉన్నది. అది వ్యాసకృతం బ్రహ్మాండ పురాణం అంటారు కొంతమంది, విశ్వామిత్ర కృతం అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ అధ్యాత్మ రామాయణం తక్కువ కాదు. ఆ మాటకు వస్తే రామచరిత మానస్కి ఎక్కువ ప్రమాణ గ్రంథం అధ్యాత్మ రామాయణం. పారాయణంలో ప్రభావంలో అధ్యాత్మ రామాయణం ఏం తక్కువ కాదు. వాల్మీకి మనం పెద్దపీట వేస్తున్నాం, సంతోషమే. కానీ చాలా మంది సాహితీవేత్తలు ఇతర రామాయణంలో రాముడి యొక్క దైవత్వం విష్ణుత్వం బాగా ప్రకటింపబడ్డంతో ఈ లౌకికంగా ఆలోచించడానికి వాళ్ళకు పొసగక వాటిని కేవలం కల్పనల కింద తీసిపారేసి వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణం అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు రాముడిని కేవలం మానవుడిగా చూడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాల్మీకి కేవలం మానవుడిగా చూడలేదు, అది తెలుసుకోవాలి. కొంతమంది అనుకుంటారు రామాయణంలో ధర్మం ఉంది కానీ భక్తి లేదని. దాన్ని బట్టి వాళ్ళు రామాయణం సరిగ్గా చదవలేదని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రామాయణం జాగ్రత్తగా చదివితే రేపల్ల వాసుడి కృష్ణభక్తి ఎంత ఉందో అయోధ్య వాసుడికి రామభక్తి అంత కనబడుతుందండి. జాగ్రత్తగా చదివితే ప్రేమ, రామ ప్రేమను తొలగిసలాడుతుంది. వాల్మీకి హృదయాన్నే తులసీదాస్ తీసుకొచ్చాడే తప్ప లేనిది చెప్పలేదు. అయితే వాల్మీకి రాముడు ఒక్కలాంటి నటులే. రాముడు సాక్షాత్ నారాయణుడైన నరుడి వలే ప్రవర్తించాలి గనక తన నారాయణత్వం లోపల మరుగుపరిచాడు. వాల్మీకి అదే టెక్నిక్ వాడాడు. రాముడిని నరుడుగానే చూపించాడు, కానీ అంతరంగంలో ఆయన విష్ణువునే ధ్వనింపజేశాడు. కావ్యానికి ధ్వని ప్రాణం కదా, కానీ రామాయణానికి ధ్వని రాముడు విష్ణువుని చెప్పడం.
ఆ ధ్వనిని చూపిస్తాడు వాల్మీకి అనేక చోట్ల. అది ఎలా పట్టుకోవాలనేది ఇదివరకు రామాయణ ప్రవచనాలు చెప్పడం జరిగింది. అది పట్టుకునే ఉదయ భాస్కర్ ఇప్పుడు నన్ను పట్టుకున్నాడు ఇక్కడ కాదు, అవునా లేదా? ఆయన కోరికండి ఆవిష్కరణ సభలకు కాకుండా మీరు ప్రవచనాల్లో ఎలా కూర్చుంటారో అలా కూర్చుని చెప్తూ ఉంటే ఎదురుగా కూర్చుని వినాలి అని ఆ ముచ్చట తీరింది. మరి 8 దాటికి జనాలు కూర్చుంటారా అంటే నేను కూర్చుంటానండి అన్నాడు. చాలు, ఆయన కోసం చెప్తాం. అందుకు కల్పభేద హరిచరిత్ర సుహాయి, కల్పభేదాల్లో హరిచరిత్ర చాలా చెప్పబడుతోంది. ఎంత అందంగా తులసీదాసు విన్నవించుకుంటున్నాడు సహృదయులకి. ఇలా వివిధ పురాణాల్లో వివిధ కల్పభేదాల్లో భాతి అనేక మునిసనగాహి అనేక మంది మూలు గానం చేసిన దాన్ని నేను సాధారణంగా తీసుకొని రచిస్తున్నాను. మహాత్ములైన వారు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను అంటూ రామచరిత మానసం ఎలా తయారైందో అన్నాడు. మానసం అంటే సరస్సు కదా. ఈ సరస్సులోని జలమేది? రామచరిత మానస సరోవరంలో జలమేమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు. కవిత్వం చూడండి, ఎంత మేరకు అవసరమో అంత మేరకే మనం తీసుకున్నాం. నేను సమయం దృష్టిలో పెట్టుకుని స్వారస్యాలు కొన్ని మాత్రమే ఏరుకుని మీ ముందు చెప్పడం జరుగుతుంది. శంభు ప్రసాద సుమతి హులసి రామచరిత మానస కవి తులసి కరయి మనోహర మతి అనుహారి సుజన సుచిత సునిలేహ సుధారి. నేను శంభు ప్రసాదం నాపై ఈ తులసిపై పడింది, దానివల్ల ఇది రచించగలుగుతున్నాను. ఇది ఎలా వచ్చిందంటే వేద పురాణ ఉదది ఘన సాధు బర్షి రామ సుజన బరివారి మధుర మనోహర మంగళకారి. ఇక్కడ విశేషంగా నా యొక్క చిత్తనే సర్వభూమికగా మారింది. దీని నిండా శుద్ధమైన జలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేద పురాణాలనే సముద్రం నుంచి సాధువులనే మేఘాలు ఏర్పడ్డాయన్నారు. చాలా గొప్ప మాట చూడండి. ఇక్కడ ఎవరికి సముద్రంలో నీళ్లు తాగాలనిపించదు, కానీ అదే సముద్రం నీరు మేఘముగా ఏర్పడి జలం కురిస్తే మనం తాగగలం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే సత్పురుషుల మేఘాల వంటి వారు వేద పురాణాలు సముద్రం వంటివి అన్నాడు. ఎందుకంటే మనం కూర్చొని వాళ్ళు ఫ్రెష్గా వేదం మొదలు పెడితే తలనొప్పి వస్తుంది. ఇంతవరకు తెలియదు కనుక వాడి మీద గౌరవం ఉంది. తెలియడం మొదలెడితే అర్థం కాదు. అది ఒకటి విషయం. అపారమైన వేదము, అపారమైన పురాణము అనేక రకాల లోతైన సమన్వయాలతో ఉన్నది. రుచించదు మనకి, అది సముద్రం లాంటిదే. కానీ అదే వేద పురాణముల్లో ఉన్న రసాన్నంతటినీ సత్పురుషులు గ్రహించగలరు. గ్రహించేవాడు మేఘాల్లోగా మారిపోతారు. అలాగే వేద పురాణములనే సముద్రము నుంచి ఉన్న రసాన్ని గ్రహించిన సత్పురుషులనే మేఘాలు రామచరిత్రని వర్షాన్ని కురిశాయి. కురిసిన వర్షాన్ని సరస్సు పట్టుకుంది అన్నాడు. ఎంత అందమైన మాట అక్కడ. బర్షహి రామ సుజన బరువారి మధుర మనోహర మంజలకారి సుఖి సుందర సంవాద వర బరచే బుద్ధి విచారి తెహి పావన సుభగ సర్ ఘాట మనోహర చారి. అలా ఏర్పడినది సుమనోహరమైనటువంటి సరస్సు. ఈ సరస్సుకి సప్త ప్రబంధ సుభగ సోపాన, దీనికి 7 స్కంధములు సోపానములు అన్నారు. 7 మెట్లుట. 7 మెట్లతో దిగుతాం మనం. 7 మెట్లు ఏమిటంటే 7 కాండలు. 7 కాండలు ఏమిటి? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, లంకాకాండ అని పేరు పెట్టాడు. యుద్ధకాండం లేదు, ఈయన పేరు మార్చాడు. లంకాకాండ, చివరికి ఉత్తరకాండ అని. ఈయన దాంట్లో సుందరకాండ ప్రమాణం తక్కువగా కనిపిస్తుంది మనకి. బాలకాండ చాలా విస్తారంగా కనబడుతుంది. ఇది ఎందుకు తక్కువ రాశాడు, అది ఎందుకు ఎక్కువ రాశాడు నేను అనకూడదు. ఆయన చెప్పదలుచుకున్నది ఒక్కొక్క చోట ఒక్కొక్క విస్తారంగా కవి అనుభూతితో చెప్తుంటాడు. ఇక్కడ ఇది 4 మనోహరమైన ఘాట్లతో ఉన్నదన్నాడు. ఘాట్ అంటే ఘట్టము, స్నాన ఘట్టం. ఆ ఘట్టం ద్వారా దిగాలి కదా. అలాగే రామచరిత మానసగా 4 ఘట్టములట. అదేమిటంటే ఘాటు మనోహర చారి సంవాద్ అన్నాడు. సుటి సుందర సంవాద్ ఘాటు మనోహర్. 4 సుందర సంవాదములు ఇందులో ఉన్నాయన్నాడు. అదే మనం ముందు చెప్పుకున్నాం. 4 సుందర సంవాదములు ఉన్నాయి. ఈ 4 ఘట్టములే తులసీదాస రామాయణంలో కనబడుతుంది. అంటే ఈ ఘట్టముల ద్వారా రామకథ మనకు దొరుకుతుంది. ఒకటి యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదం, రెండవది పార్వతీ పరమేశ్వర సంవాదం, మూడవది కాకభుసుండి గరుడ సంవాదం, 4వది తులసీదాసు సత్పురుషుల సంవాదం. ఈ 4 సంవాదముల అనేటువంటి ఘట్టములతో 7 కాండములనేటువంటి మెట్లతో ఏర్పడిన ఈ సరస్సు వేద పురాణములనే సముద్రము నుంచి సాధువులనే మేఘములు కురిపించిన రామకథ రసంతో నిండిపోయిందయ్యా అని వివరించాడు. ఇక్కడ ఇది రామచరిత మానసని మనకి అందిస్తున్నది. ప్రారంభ కథ ఎలా చెప్పాడంటే రామకథ ఏ కల్పంది, ఏ యుగానిది, ఈ లెక్కలు ఎవరికి చెప్పగలరు? ఇప్పుడు కూర్చున్న జీవుడు ఈ దేవుని ప్రకారం ఈ కల్పం అంటాడు, కానీ వీడెప్పటి వాడు? కనుక జీవుడికి లెక్కలేదు, ఈశ్వరుడికి లెక్కలేదు.
మధ్యలో దేహాలుగా లెక్క. తరించడానికి ఈ కాలం ఈ ఉపాధులు కాదు కావలసినది, పరతత్వం. అందుకే నేను ఏ కల్పన నాటి కథనే తీసుకుంటానన్నాడు. ఇక్కడ అన్ని గుదిగుర్చి రామకథను అందిస్తానన్నాడు. ఒక ప్రశ్న ఇందులో వస్తుంది మనకి. శివుడు ఎప్పుడు రామనామ జపం చేస్తాడు కదా, రాముడు అవతరించక జపం చేశాడా, అవతరించక ముందు జపం చేశాడా అన్నాడు. చాలా మందికి ఒక డౌట్. అంతే కదా, రాముడు అవతరించక ముందే జపం చేశాడు. ఆ మాటకు వస్తే రాముడు అవతరించక ముందు లేడా? అవతరించక ముందు ఉన్నవాడే ఆయన అవతరించాడు కదా. కానీ అవతరించక ముందున్న రాముడు ఎవడు? సచ్చిదానంద ఘనుడు. సచ్చిదానందమైన పరబ్రహ్మ ఎప్పుడు ఉన్నాడు. ఆ పరబ్రహ్మ ఆనంద రూపం కనుక ఆనంద రూపాన్ని ఋషులు చేరుకుంటారు. చెట్టు చివరికి ఆనందాదేవ కల్విమాన భూతాన జాయంతే. ఋషుల సాధనలకు గమ్యమైన బ్రహ్మానందమే రామం కనుక రామం అంటే ఆనందం. ఇదొకటి అర్థమయ్యా. అది రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసం పరబ్రహ్మా విధీయతే. రామ అనగా పరబ్రహ్మము. యోగుల సాధన ద్వారా తురియ స్థితిలో ఏ బ్రహ్మమును చేరి రమిస్తారో ఆ బ్రహ్మము పేరు రామ అని వివరించారు ఇక్కడ. అందుకు ఆ బ్రహ్మం ఎప్పుడున్నాడు? ఎప్పుడు ఉన్నాడు. అది శివుడు తలంచే బ్రహ్మము రాముడు కనుక బ్రహ్మమునే రామ అంటున్నాడు. ఎందుకంటే రామ అంటే బ్రహ్మ, బ్రహ్మం అంటే ఆనందం, ఆనందం అంటే సచ్చిదానందం. ఆనందానికి సచ్చిత్ అనే లక్షణములతో కూడిన ఆనందం అంటే శాశ్వతమైన చిద్రూపమైన ఆనందం ఏదో రామ. ఆ చిద్రూప ఆనందమే ఈశ్వరుడు ఆత్మస్వరూపంగా ఉపాసన చేస్తున్నాడయ్యా. అందుకు రాముడు అవతరించక ముందు నుండి శివుడు రామభక్తుడు. మనకంటే భూత భవిష్యత్ వర్తమానాలు కానీ ఈశ్వరుడికి ఏమిటి? ఇది గ్రహించవయ్యా అంటూ ఒక కథ చెప్తున్నాను విను అంటున్నాడు. ఎవరు? యాజ్ఞవల్కుడు భరద్వాజుడితో. ఆ కథ ఏమిటంటే, ఒకసారి రాముడు సతీదేవి ఇద్దరూ కలిసి వస్తూ ఉన్నారు. ఈ కథ చాలా చమత్కారంగా ఉంటుంది. ఒక అరణ్యంలో ఉన్నారు. అగస్త్య మహర్షి వద్దకు వెళ్ళేట. ఎందుకంటే భక్తుడి దగ్గరికి భగవంతుడు వస్తూ ఉంటాడు, సాక్షాత్కరిస్తారు. అగస్త్యుల వారితో చర్చ చేస్తూ రాముని మహిమ కీర్తించి ఒక్కసారి శివుడు ఆనందానుభూతికి లోనయ్యాడు. అదంతా సతీదేవి చూస్తున్నది. అగస్త్య మహర్షి ఆశ్రమం వదిలి వాళ్ళు వస్తూ ఉంటే సతీదేవి అన్నది శివునితో, నువ్వు రాముడు సచ్చిదానందఘనుడు సచ్చిదానందఘనుడు అంటున్నావే, ఎందుకంటే జయ సచ్చిదానంద ఇలా అంటున్నావు. కానీ నాకు తెలిసి రాముడు మానవుడిగా అవతరించాడు. ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? ఒకవేళ ఉపాధి స్వీకరించిన సర్వజ్ఞుడు అంటే నీలాంటి వారి సర్వజ్ఞుని కీర్తించాలా ఆయన్ని? ఏమిటి ఇందులో విశేషం అంటే, నీకే తెలుస్తుంది, ఆయన ఇప్పుడే ఇటువైపు నుంచి వెళ్తున్నాడు అన్నాడు. సీతా వియోగంతో దుఃఖిస్తూ లక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి వెడుతున్నట్టు అటువైపు. అది సమయం సరిగ్గా శివపార్వతులు అగస్త్య మహర్షి దగ్గర సంభాషణ చేస్తున్న సమయం అది సరిగ్గా. ఆయన దుఃఖితుడు వెళ్ళిపోతున్నాడు రామచంద్రమూర్తి. ఇదిగో అక్కడ రాముడున్నాడని దూరం నుంచి శివుడు జయ సచ్చిదానంద్ జగపావన్ అసకహి చలేహు మనోజ నసావన్ ఆయన నమస్కారం చేసుకుని జయ సచ్చిదానంద్ జగపావన్ అన్నట్టు శివుడు. అనగానే భార్యావియోగంతో బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నవాడు సచ్చిదానంద ఘనుడు ఎలా అవుతాడు? ఎవరు బాగుందా అనంటే, ఆయన అలా కనబడుతున్నప్పటికీ ఆయన సచ్చిదానందుడే సుమా అంటే అతను ఒకసారి పరీక్ష చేసేస్తానన్నది ఇక్కడ సతీదేవి. ఒక్కసారి శివుడు చూశాడు. సరే వెళ్ళిరా, నువ్వు వచ్చే వరకు నీ మర్రి చెట్టు కింద కూర్చుంటానన్నట్ట. సరే శివుడు కూర్చున్నాడు. అమ్మ సతీదేవి, అప్పుడు పార్వతి అనకూడదు, సతీ అనాలి. దక్షపుత్రిగా శివుని వివాహం అప్పటి రామ కదట. చూడండి ఇక్కడ ఆవిడ రాముడు దూరం నుంచి వస్తుంటే చూసి ఒక్కసారి వేషం మార్చుకుని వెళ్ళింది. ఎలాగో సీతామాతగా సీతాదేవిగా మారి చెట్లలోంచి వెళుతుంది. అక్కడ వెళుతుంటే దూరం నుంచి లక్ష్మణస్వామి రాముడితో అంటున్నాడు, ఏ సీతమ్మను నువ్వు వెతుకుతున్నావు వస్తోంది చూడని. రాముడు ఒక్కసారి చూశాడు, సీత దగ్గరికి వచ్చింది. రాగానే అమ్మా తల్లి జగన్మాత నమస్కారం అమ్మా. ఏమిటి శివుణ్ణి విడిచిపెట్టి నువ్వు వచ్చావు? శివుడు ఎక్కడున్నాడమ్మా? నమస్కారం అన్నట్టు. వెంటనే ఆవిడ ఒక్కసారి సిగ్గుపడిపోయింది. ఇది రాముడు పరబ్రహ్మ. తెలియక కాదు, అన్ని తెలిసి కూడా తెలియనట్టు నటించడమే లీల, అదే అవతారము అని తెలుసుకుందా తల్లి. వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళింది. వెళితే ఏమంటావు ఇప్పుడు? తెలిసిందా నేను ఎందుకు రామ సచ్చిదానంద అన్నాను? ఆయన సచ్చిదానందుడే లీలారచన చేస్తున్నాడు కనుక అలా ఉన్నాడు. నువ్వేదో తెలియదు అనుకుంటున్నావు. మానవుడి వలే ప్రవర్తిస్తున్నాడు కానీ మానవుడిగా కాదు. రెండింటికి రెండు తేడా ఉన్నది ఇక్కడ. అందుకో మహానుభావుడు ఉన్నాడు. రాముడు శివధనస్సు విరిచాడు, ఏం గొప్ప కాదు. రామచంద్రమూర్తి ఒక్క బాణంతో తాటకును కొట్టాడు, వాలిని కొట్టాడు, రాక్షసుని కొట్టాడు, గొప్ప కాదు. సముద్రం మీద సేతువు కట్టాడు, అది గొప్ప కాదు. దశకంఠను కొట్టాడు, అది గొప్ప కాదు. సీతమ్మ కోసం ఏడ్చాడు, అదే గొప్ప అన్నాడు. ఏమిటయ్యా అంటే విష్ణువు ఇవన్నీ చేయడం విష్ణువుకేం గొప్ప కాదు. కానీ విష్ణువు ఏమి తెలియనట్టు నటించి ఏడవడం ఉంది, అదే గొప్ప, అది నటన. అందుకు రాముడికి అదే గొప్ప అన్నాడు ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ అన్నాడు.
అందుకు రామచంద్రమూర్తి ఆ లీలా రచన గొప్పతనం అక్కడ కనబడుతోంది. అది సతీదేవి తెలుసుకుని సిగ్గుపడుతున్నాను అన్నది. కానీ నువ్వు సీత రూపం ధరించి వెళ్ళేవ గనక మళ్ళీ నేను నిన్ను భారీగా స్వీకరించలేను అన్నట్టు శివుడు. చూడండి గొప్ప విషయం. ఆ భావాలంతా ఇది జరిగిందా జరగలేదన్న గోల అక్కడ పెడితే ఇందులో చూపిస్తున్న స్వారస్యాన్ని పరిశీలించాలి. ఒకటి, రామచంద్రమూర్తి సచ్చిదానంద రూపుడుగానే ఉన్నాడు. తన భార్యని తప్ప అన్యుల పట్ల ఎలా ఉంటాడో వ్యక్తిత్వం పట్ల కూడా మనకు గౌరవం కలిగింది ఇక్కడ. అది చెప్పదలుచుకున్నాడు. ఒకవేళ కథ నమ్మని వాళ్ళు ఈ కోణాలు చూసి ఆనందించండి. నమ్మిన వాడితో బాధే లేదు. పురాణం ఏది చెప్పినా శిరస్సు మీద ఎత్తుకునేవాడు తప్పకుండా ముక్తిని పొందుతాడు. సందేహగ్రస్తుడు ఇంకా సందేహాలతో జన్మలెత్తుతాడు. అందుకు సందేహం లేదు. ఇక్కడ విశేషమే ఆస్వాదించగలగాలండి. అందుకే ఎంత మధురమైనదో. అని మహామహా పండితులు కూడా ఈ కథలు విని ఆనందించేవారు. వాళ్ళకి తెలిసి ఏది అలా పట్టుకోవాలి. మొత్తానికి నిన్ను ఇంక నేను భారీగా భావించలేకపోతున్నాను అన్నాడు. అని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు శివుడు. అంటే దక్షిణామూర్తి యోగంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వామం విడిచిపెట్టాడుగా మిగిలిన దక్షిణమే. కేవలం పుంభావంతో శివభావంతో ఉండిపోయాడు. అలా చాలా కాలం అయిపోయింది. అప్పుడు ఆవిడకి బాధ కలిగి ఈ దేహాన్ని సీతారూపం ధరించింది కానీ ఈ దేహాన్ని వద్దంటున్నాడు. కనుక నేను ఈ దేహాన్ని విడిచి ఉపాయం ఏదైనా ఆలోచించాలి అనుకుంటూ ఉంటే అదే సమయంలో దక్ష ప్రజాపతికి బుద్ధి పుట్టడం, శివుని అవమానించడానికి యజ్ఞం చేయడం, తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టడం, తిరిగి పార్వతీదేవిగా అవతరిస్తే అప్పుడు శివుడి కోసం తపస్సు చేయడం. ఈ కథంతా రాసేయండి తులసీదాసు. శివుడి కథ రాస్తాడు. కామదహనం మొదలైంది. తర్వాత శివపార్వతి కళ్యాణం. బాలకాండలో మొట్టమొదటి చెప్పిన కళ్యాణం శివపార్వతి కళ్యాణం. ఆ కళ్యాణ గాథ ఎంత అందంగా రచిస్తాడో. గొప్ప శివభక్తుడేమో అనిపిస్తుంది. అంత గొప్పగా రచిస్తాడు. చాలా అందమైనటువంటి శివ కళ్యాణ గాథ. అది వర్ణిస్తేనే రోజులు గడిచిపోతాయి. అంత అందంగా రచించాడు. ఇలా శివపార్వతి కళ్యాణ గాథ. అంటే రామకథను ఎక్కడ ప్రారంభించాడు చూడండి ఇక్కడ. అంతేగాని రామ జననంతో ప్రారంభించలేదు. అక్కడ ప్రారంభించాడు రామకథ. ఆ తర్వాత క్రమంగా సంవాదం వెళుతూ రామ జనన గాథ మొదలైనవి చూపిస్తాడు. రాముడు ఎందుకోసం అవతరించాడు అనే దానికి మన వాల్మీకి రామాయణంలో 1-2 కారణాలు చూస్తాం. కానీ పురాణాలు అనేక కారణాలు చెప్పారు. బహు అవతారములు, అనేక మంది పూర్వజన్మల్లో తపస్సులు ఆచరించిన వాళ్ళని తరింపజేయడం కోసం అంటూ అనేక కారణాలు చూపిస్తారు తులసీదాస్. కనుక బహుపురాణ రామకథలన్నింటినీ ఒకచోట చదువుకోవాలంటే తులసి రామాయణం చాలు మనకి ఇక్కడ. అలా అనేక కారణాలతో రామచంద్రమూర్తి జననం, రామచంద్రమూర్తి యొక్క బాల్యలీలలు ఇవన్నీ కూడా మనకి చాలా మధురంగా వర్ణిస్తారు. రామచంద్రమూర్తి బాల్యలీలలు తులసీదాస్ చెప్పినట్లు ఎవరు చెప్పలేదండి. చాలా విశేషంగా వర్ణిస్తారు. తులసీదాసు ప్రధాన గ్రంథం, ఆధార గ్రంథం అధ్యాత్మ రామాయణం. అది మర్చిపోవద్దు. పైగా రామాయణంలో అడుగడుగున తులసి రామాయణంలో రామ ప్రేమ తొలికిసలాడుతుంది. రామభక్తి. పైగా ఈ తులసి రామచరితమానస్ చదివితే మన మనస్సులో మాలిన్యాలు కడిగేసినట్టు అయిపోతుంది. అందులో సందేహం లేదు. రామచరితమానస్ చదివేక వ్యక్తిగతంగా నాకు కలిగిన అనుభూతి ఏంటంటే మానస సరోవరంలో స్నానం చేసినంత అనుభూతి. ఒక్క మాటలో చెప్పాలి. ఒక నిర్మలమైన భావం, ఒక సాత్విక భావం ఏర్పడుతుంది. అంత స్వచ్ఛమైపోతాయి మన వ్యక్తిత్వాలు. ఆ పాత్ర చిత్రం అంత గొప్పగా కనబడుతుంది. ఒక భరతుడు, ఒక లక్ష్మణుడు, వాళ్ళ పాత్రలు ఎంత సాత్వికంగా కనబడతాయి. ఆ దశరథుడు, కౌసల్య, వాళ్ళ ప్రేమలు ఎంత విశేషంగా వర్ణిస్తాడో. ఒక్కొక్క పాత్ర గురించి అంత గొప్పగా కనబడతాయి. అంతేకాదు మాట తీరులో అడుగడుగున రామభక్తి ఎలా తులుకుసలాడుతుందో ఒక చిన్న ఉదాహరణ. అది రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతానికి వెళ్ళినప్పుడు భరద్వాజ మహాముని నేను ఉండడానికి ఎక్కడెక్కడైనా చోటు దొరుకుతుందా అని అడుగుతాడండి. వాల్మీకి రామాయణంలో ఉంది. వెంటనే భరద్వాజుడు ఏం చెప్తాడంటే ఇక్కడికి దగ్గర అరణ్యం ఉంది, అక్కడ ఆశ్రమం కట్టుకోండి అని చెప్తాడు. ఇది వాల్మీకి రామాయణంలో. కానీ తులసి రామాయణంలో నాకేదైనా చోటు ఇక్కడ దొరుకుతుందా అని అడిగితే, నాకు చోటు చూపిస్తావా, నేను ఎక్కడ ఉండాలి అని అడిగితే చెప్తాడు. భరద్వాజుడు చెప్తాడు ఈ మాట, నాకు చోటు చూపిస్తావా, ఎక్కడుంది? ఇది ప్రశ్న రాముడు అడిగితే భరద్వాజు చెప్తున్నాడు. పూచహు మోహికి రహో కహామై పూచత సకుచావు జహాన ఓహు తాహదేహు కహి తుమహి దెఖావో ఠావు. నువ్వు నేను ఎక్కడుండాలని అడుగుతున్నావు, నేను అడుగుతున్నాను నువ్వు ఎక్కడ లేవని అన్నాడు ఇక్కడ భరద్వాజు. అమ్మ అని సరే నువ్వు ఎక్కడుండాలో నేను చెప్తున్నాను వినవయ్యా, ఇవి కోరుకుంటున్నాను, నువ్వు ఇక్కడుండు. ఆ మాట ఎంత మధురంగా ఉందో మనకంత సందేశం కూడా అందిస్తాను చూడండి. కామకోహు మధుమాన మోహ లోభన చోభన రాగన ద్రోహ జిమికే కపట దంభన హిమాయ తిమికే హృదయ బస రఘురాయ. నువ్వెక్కడుండాలి అంటే
వాల్మీకి రామాయణం ఏమిటి? అడవిలో ఆ చోటు ఉంటుంది. కానీ ఈయనేం చెప్తున్నట్టే కామ క్రోహ మద మాన మోహ లోభ రాగ ద్రోహ కపట దంభ మాయ ఎవరి హృదయంలో ఉండదో ఆ హృదయం నీ చోటయ్యా, అక్కడుండు. సబకే ప్రియ సబకే హితకారి దుఃఖ సుఖ సరసి ప్రశంసాగారి కహరి సత్య ప్రియ వచన విచారి జాగత సోవత సరస తుమ్హారి తుమ్హి చాడిగతి దూసిరి నాహి. ఎవడైతే అందరికీ ప్రియంగా హితంగా ప్రవర్తిస్తాడో, ఎవడు సుఖదుఖాల్లో సమబుద్ధి కలిగి ఉంటాడో, ఎవడు సత్యమైన ప్రియమైన వచనం పలుకుతాడో అటువంటి వారి హృదయంలో నీకు చోటుందయ్యా. అడవిలో చోటు ఎక్కడంటే నీ చెప్తాడు మహానుభావుడు. తుమహి చాడి గతి దూసెర నాహి రామ బసగ తినిహి మనుమాయి జననీ సమజానహి పరనారి ధన పరావి భిషతే విషభారి. నువ్వు తప్ప ప్రపంచంలో మరొక విషయం పట్టని వాడెవడో వాడు హృదయంలో నీకు చోటయ్యా. పరస్త్రీని తల్లిలా చూసేవాడు, పరధనాన్ని విషంగా చూసేవాడెవడో వాడు హృదయం నువ్వుండే చోటు. జే హర్షహి పర సంపత్తి దేఖి దుఃఖితి హోహి పర విపతి విశేషి. ఇతరుల యొక్క సంపదను చూసి సంతోషించేవాడు, ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖించేవాడెవడో వాడు హృదయంలో నీకు చోటయ్యా. జనహి రామతో ప్రాణపి ఆరే తినికే మనసు శుభ సదన తుమ్హారే. ప్రాణాల కంటే నిన్ను హితంగా ఎవడు ప్రేమిస్తాడో వాడు హృదయం నీ చోటు. దీన్ని బట్టి భగవంతుడు ఎవరు హృదయంలో కనబడతాడు అనేదాన్ని చెప్పాడు ఇక్కడ చెప్పగలి. అది కూడా సందర్భం ఎంత గొప్పది. నాకు చోటెక్కడా అని రాముడు అడిగితే నీ చోటు ఇక్కడా అని చెప్పాడు భరద్వాజుడు. అంటే సందర్భాన్ని కవి కల్పనగాని చమత్కారంగాని ఎలా చూపించాలో ఇప్పుడు గ్రహించారు కదా. ఇప్పుడు తులసి రామాయణం వాల్మీకి రామాయణమా? తులసి రామాయణమే. తాను అనుభూతితో చెప్తున్నాడు ఇక్కడ. స్వామి సఖాపుత మాత గురు జిన్నకే సబుతుము తాత మని మందిర తిన్నకే బసహు సీయ సహితుదో భ్రాత. ఎవరైతే నేను స్వామిగా, సఖునిగా, తండ్రిగా, తల్లిగా, గురువుగా, సర్వముగా భావిస్తారో వాళ్ళు మనస్సేని అసలైన చోటు. ఈ మాటతో పూర్తవుతుంది మొత్తానికి. ఇక రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ రాముడి పట్ల చూపించిన ప్రేమ మనం చదువుతూ ఉంటే మొత్తం రామచరిత మానసము అంటే రామ ప్రేమ సాగరము. అది ఇక్కడ రామ ప్రేమ. రామ ప్రేమ అనేవారు రెండు అర్థములు. రామునికి మనపై ఉన్న ప్రేమ, మనకి రాముడిపై ఉన్న ప్రేమ, ఈ రెండు ప్రేమలు కలిసిపోయి ప్రవహిస్తే దాని పేరు రామచరిత మానసం, మరొకటి కాదు. అందుకు అడుగడుగునా రామ ప్రేమ అయిన దయ, రామ భక్తుల ప్రేమ అయినటువంటి భక్తి రెండు కలిసి కనిపిస్తుంటాయి. అంతేకాదు రాముడు అడవిలో తిరుగుతూ ఉంటే ఆ పశువులు, పక్షులు అవన్నీ ఆయన చుట్టుముట్టడం, ఆయన చూస్తూ ఆనందపరచులైపోవడం ఇవన్నీ వర్ణిస్తాడు ఆయన. పుంసాం మోహన రూపాయ అనే మాట అక్కడ కనబడుతుంది. ఇక్కడ సర్వసత్వ మనోహర అని హనుమంతుడు అన్న మాట మనకి రామచరిత మానసంలో కనబడుతుంది. ఎందుకంటే వాల్మీకి మాటలు ఉటంకిస్తున్నాం. వాల్మీకి చెప్పిన దాన్నే చెప్పాడు తప్ప వాల్మీకుల్లో అంత భక్తి లేదండి అనేవాడికి అసలు వాల్మీకిపై భక్తి లేదు. అది ఉంటే మనకు అర్థమవుతుంది అక్కడ ఏం చెప్పాడు. ధన్య భూమి వన పంథుపహార జగ జగన్నాథ పా ఉతముధార ధన్య బిహగ మృగ కాననచారి సఫల జనము భువి తుమ్హి నిహారి. రామచంద్రమూర్తి అడుగుపెట్టినటువంటి అడవి, కొండ, అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, మహర్షులు, మహాత్ములు, గంధర్వులు, సిద్ధులు అందరూ ధన్యులే. ఇది చూపిస్తాడు ఇక్కడ. అంతేకాదు సుందరకాండలో ఆయన చూపించిన చమత్కారాలు చాలా విశేషంగా ఉంటాయి. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు విభీషణుడితో సంభాషించినట్టు కనబడదు. కానీ తులసి రామాయణంలో విభీషణుడు హనుమంతుడు మాట్లాడుకుంటారు. అయితే వాల్మీకి చెప్పలేది అని చెప్పాడా అంటే వాల్మీకి చెప్పకుండా చెప్పినది ఈయన చెప్పాడు. ఎందుకంటే వాల్మీకి ఒక మాట అంటాడు, హనుమంతుడు సంచరించేటప్పుడు సత్పురుషులు మహాత్ములు అయిన వాళ్ళని చూసి సంతోషించాడు అన్నారు. ఇక్కడ ఆ సత్పురుషులు మహాత్ములు ఎవరు? లంకలో విభీషణుడే. అంతేకాదు అంతా తగలబెట్టాడు కానీ విభీషణుడు ఇల్లు విడిచిపెట్టాడు. అంటే ఆయన ఏంటో తెలుసు కనుక. ఇక్కడ విభీషణుడు హనుమంతుడు మాటలు ఉంటాయండి, హృదయం కరిగిపోతుంది రామభక్తు ఉన్నవాడికి. ఈ రీసెర్చ్ స్కాలర్స్ కరగదు, అది వేరే విషయం. వాళ్ళు చూసే చూపు వేరు, భక్తుడు చూసే చూపు వేరు. అందులో చూపిస్తారు అద్భుతమైన మాట. హనుమంతుడు విభీషణుడితో కలియగానే రాముడి గురించి చెప్పగానే విభీషణుడు ఆనందపరుసుడు అవుతాడు. అంటూ ఒక మాట అంటాడు విభీషణుడు, నేను రాక్షస పుట్టక పుట్టేనే, రాక్షసుణ్ణే, ఇలాంటి అసహ్యకరమైన ఉపాధి పొందిన నేను రాముణ్ణి ఆశ్రయిస్తే రాముడి చేరదీస్తాడా? రాముడు కరుణకుని పాత్రుడునా అంటే బాధపడకయ్యా, కోతి పుట్టుకు పట్టి నన్ను చేరదీశాడు కదా, నిన్నెందుకు చేరదీ అంటాడు హనుమంతుడు.
ఆ చెప్పేటప్పుడు భావం ఏంటంటే ఆయన భక్తినే చూస్తాడు కానీ ఉపాధిని చూడడు అనే భావాన్ని చెప్పడం ఎంత భక్తి లేకపోతే రచిస్తారండి ఇక్కడ. ఇక ఈయన కవిత్వంలోని చమత్కారాలు ఎన్నో చెప్పచ్చు, కానీ సమయం దృష్టిలో పెట్టుకుంటే కాకభూషుండి కథ కూడా చాలా విశేషంగా ఉంటుంది. కాకభూషుండి గరుత్మంతుడికి చెప్తాడు, రామోత్తరం అయ్యేదే ఎప్పటి నుంచి, రాముడు పుట్టక ముందు నుంచి అన్నాడు. ఇదేంటయ్యా అంటే, నీకు తెలిసి రాముడు పుట్టక ఈ త్రేతాయుగంలో, నాకు తెలిసి అందరు రాములను చూశాను, ఏనాటు రాముడిని నేను చూశాను. ఇవాళ ఈ జన్మ రావడం మెరగ నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి. ఒకప్పుడు నేను మానవ జన్మ పొందాను, ఆ జన్మలో నేను శివభక్తుడిని, విష్ణుద్వేషిని. కానీ మా గురువు గారు నాకు శివమంత్రం ఇచ్చారు, కానీ చెప్పారు శివకేశవుల మీద భేదం చూడకరా అని చెప్పారు. ఆ చెప్పాడు అని ఇచ్చిన మంత్రం పుచ్చుకున్నాను కదా అని భేదంతోనే ఉన్నాను నేను. ఒకసారి జపం చేస్తుంటే గురువు గారు అటు వచ్చారు, లేచి నమస్కారం కూడా చేయలేదు నేను. ఎందుకంటే గురువు ఎందుకు, గురువు ఇచ్చిన మంత్రం చాలు అనుకునే వాళ్ళకి పట్టే గతి చూడండి. ఇక్కడ మంత్రం చేసుకుంటున్నట్ట, మంత్రంలో శివుడు గొప్ప, ఈ గురువు ఏమిటి అనుకున్నాడు. అంటే మొదటే గురువు చెప్పిన మాట లేదు ఇది, కానీ గురువుకి కోపం ఉండదండి. ఆయన తనమానాన్ని తాను వచ్చి శివదర్శనం చేసుకుంటున్నారు. ఈ లోపల శివుడికి మహా కోపం వచ్చి, నువ్వు కొండ చిలువ కొడతావని చెప్పించేసేట. ఎందుకంటే గురువు కోపగించుకుంటే శివుడు రక్షించగలడు కానీ, శివుడు కోపగించుకుంటే గురువు రక్షించగలడు కానీ, గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించలేడు. అది ఆ కథను ఇక్కడ చెప్తున్నాడు తులసీదాస్. ఎప్పుడైతే శివుడు కోపగించుకున్నాడో గురువు స్తుతి చేస్తాడండి. ఆ స్తుతి ఇప్పటికీ ఔత్తరాహికులు చాలా మంది పారాయణ చేస్తుంటారు, రుద్రాష్టకం అనే పేరుతో చేస్తుంటారు. సంస్కృతంలో రాశాడు ఈయన. అప్పుడు గురువు ప్రార్థన చేస్తాడు, నా శిష్యుడికి ఆ బాధ లేకుండా చేయవయ్యా అంటే, ఎంత దయ్యయ్యా నీకు, అందుకే గురువులు అంత గొప్పవారు అని చెప్పి శివుడు సరే అని అనుగ్రహిస్తాడు. అప్పుడు నా గురువులు తెలిసి పాదాల మీద పడ్డానయ్యా. ఆ జన్మలో అలాగా క్రమంగా నాకు శివకేశవుల మధ్య భేదం పోయి అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి మీద ప్రేమ పెరిగింది. తర్వాత నేను కాకి జన్మ ఎత్తాను. ఆ కాకి జన్మ ఎత్తడానికి ముందు నేను ఒక మంచి యోగ్యుడైనటువంటి జ్ఞానిగానే పుట్టాను. కానీ గురువైన లోమస్ మహర్షి దగ్గరికి వెళ్తే ఆ నిర్గుణ బ్రహ్మవాదం గురించి చెప్తూ ఉంటే నాయనతో కుతర్కం చేసి ఆయన వాదన మీద వాదం చేస్తున్నాను. ఆయనకు చాలా కోపం కలిగింది. కోపం కలిగి నన్ను శపించాడు. అంత సత్పురుషుడికి కోపం కలిగిందా అని అంటావేమో అంటూ ఉపమానం చెప్తాడండి. అందుకు చెప్పాం ఇక్కడ, ఎంత చందన వృక్షమైన బాగా రాపిడి పెడితే దాని నుంచి కూడా మంట వస్తుంది కదా అన్నాడు. ఎంత మాట, గొప్ప మాట. ఇక్కడ చల్లని చందన వృక్షమైనా రాపిడి పెడితే మంట వచ్చినట్టు, మహాత్ములైన మాటకి సతాయిస్తే వాళ్ళకి కోపం వస్తుంది, ఘర్షణ వల్ల కోపం వస్తుంది. కోపం వచ్చి కాకైపోవని చెప్పించాడు. వెంటనే పాదాలు మీద పడ్డాను. కాకైనా పర్వాలేదు కానీ గురువుతో చార్వాకం చేసిన దోషం పోయేటట్టు అనుగ్రహించండి అంటే, నీకు రామతారక మంత్రం ఉపదేశిస్తున్నాను, ఉపాధి కాకి అయినా బుద్ధి రామభక్తితో ఉండేలా నీకు దీవిస్తున్నా అన్నాడు. చాలయ్యా, భక్తి ఉంటే ఏ ఉపాధి ఉంటే ఉంది సరే అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట. నరస్త్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విభగత్వాది జననమని శంకరుడు చెప్పినట్టుగా ఉపాధి ఏమైతే ఉన్నది హృదయం ఈశ్వరుడు అయితే చాలు. ఇక్కడ వెంటనే తారక మంత్ర జపం చేసి సిద్ధుడైపోయాడు ఆయన. సిద్ధుడై అప్పటి నుంచి నేను తపస్సు చేసుకుంటే ఇక్కడ కూర్చున్నాను. గరుత్మంతుడు చెప్తున్నాడు, నిన్ను చూసి జ్ఞానం నేర్చుకోమని శివుడు నాకు పంపితే నీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడు గరుత్మంతుడు. చూసారా, గరుత్మంతుడు అంతటి వాడు కాకి దగ్గరకు శిష్యుడయ్యాడంటే, గరుత్మంతుడు ఉపాధి గొప్పదా, కాకోపాధి గొప్పదా? ఉపాధి కాదు, కాకి ఉపాధిలో ఉన్న కాకభుషుండనే మహర్షి యొక్క తపస్సు గొప్పది. అది తెలుసుకోవాల్సింది. అది ఉపాధి దృష్టి పెట్టుకోకు, సాధన మీద దృష్టి పెట్టడానికి ఇది పనికొస్తుంది. అలా రామతారక మంత్ర సిద్ధి పొందినటువంటి వాడు రామతత్వాన్ని బోధిస్తాడు కాకభుషుండి. ఇది గొప్ప అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ రామచరిత మానసులో చివరి కనబడుతుంది. దీన్ని ఎంత చక్కగా అనువదించాలో అంత చక్కగా అనువదించారు నిడుమోలు ప్రసూనమ్మ గారు. నేను చదవడం జరిగింది 2 ఘట్టాలు కూడా ఇక్కడ. ఆ తర్వాత రామచంద్రమూర్తి కళ్యాణ ఘట్టం ఒకటి చాలా రమ్యంగా వర్ణించారు. ఇక్కడ ఉపమానాలు ఉంటాయండి. శివధనుస్సును విరవడానికి వచ్చినప్పుడు కొందరు కదిలించలేకపోయారు, అది చూసి కొందరు నవ్వారు. ఆ కదిలించబోయేవారు నవ్వులు పాలైపోయారు. అది ఎలాగంటే ఉపమానం చెప్తున్నాడు. డగయిన సంబు సరాసన కైసే కామి బచన సతీ మన జైసే సబనృపు భయే జోగు ఉపహాసి జైసే విన్ విరాగ సన్యాసి. ఇది ఎలాంటిదంటే, కొంతమంది వచ్చే శివధనస్సును కదపలేకపోయారు. ఎలాగంటే కాముకులు పతివ్రత మనస్సును ఎలా కదపలేరో అలాగా అన్నారు. ఆ మాటను ఎంత గొప్పగా చెప్పాడు అంటే, రాబోయే కథకు సూచన. రావణాసురుడి మాటలు చలించకుండా కూర్చున్న సీతమ్మను గుర్తు చేశాడు చూడండి. అది అందం అంటే. అది చూసి కొందరు రాజులు నవ్వులు పాలయ్యారు. ఎలాగంటే వైరాగ్యం లేని సన్యాసి ఎలా నవ్వులు పాలవుతాడో అలాగా అన్నారు. సన్యాసికి వైరాగ్యం లేకపోతే నవ్వులు పాలవుతాడు. అందుకని సన్యాసి గారికి ఎంత అకౌంటో ఎంత భోగమో ఉంటుంది, నవ్వుకోదగ్గ అంశం. ఇది గ్రహించవలసింది. ఇక రామచంద్రమూర్తి కళ్యాణ ఘట్టం
తల్లి చాలా బాగా అనువాదం చేశారండి ఇందులో. ఎందుకంటే నేను చదివాను, దీనికి ఒకటే పేరు పెట్టుకున్న వచన కావ్యం. మామూలు ప్రోజులా ఉండదు, రమ్యమైన తెలుగు, అందమైన తెలుగు. అందులో విశేషంగా తెలుగు చదువుతూ ఉంటే కళ్యాణ ఘట్టంలో పాణిగ్రహణం ఒకటి చాలా విశేషంగా తులసీదాస్ వర్ణించారు. ఆ తర్వాత సింధూరం పెట్టడం, ఇది ఔత్తరాహికుల సంప్రదాయం, వైదిక సంప్రదాయం కూడా. సింధూరం పెట్టడం కూడా కనబడుతుంది. ఈ వర్ణనలన్నీ అందంగా చేస్తారు. అంతేకాదు సీతమ్మ వెళ్ళిపోతున్నప్పుడు సన్నివేశం, నేను తులసి మాటల కంటే తులసమ్మ లాంటి ప్రసూనమ్మ గారి మాటల్లో చెప్తున్నాను ఇక్కడ. ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు జానకీదేవి చిలుకలను గోరువంకలను పెంచినది. ఆమె అత్తవారి ఇంటికి వెళ్లి సమయమున అవి అన్నియు వైదేహి ఎక్కడ, వైదేహి ఏది అనుచు విలపించినవి. పశుపక్షుల స్థితియే ఇట్లున్నచో ఇక మనుష్యుల స్థితి ఎట్లు వర్ణించనగును. జనక మహారాజు గారు తమ్ముల సమేతముగా నచ్చటకు వచ్చిరి. వారి కన్నీరు పొంగి పొరలినది. వారు ఎంతో విరాగులని అనుచుందురు. కాని సీతాదేవిని అత్తవారి ఇంటికి పంపుచున్నప్పుడు వారికున్న ధైర్యము పోయినది. జానకిని హృదయమునకు హత్తుకొనిది. హృదయమున పొంగి పొరలినట్టి ప్రేమ ప్రవాహమునకు జ్ఞానవైరాగ్యములు అడ్డుకట్ట వేయలేవు. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. ఆ తల్లి వచనాలు అంత మధురంగా ఉన్నవి, చెప్పుకోవాలనిపించి చెప్తున్నా. ఈ విధంగా కళ్యాణ ఘట్టం ఒకటి చాలా విశేషంగా వర్ణించారు. చివరికి పట్టాభిషేక ఘట్టంతో నేను ముగిస్తున్నాను. పుణ్యసభు విప్రన ఆయుసు దీర్ణ రామచంద్రమూర్తి పట్టాభిషేకం. ప్రభు బిలోకముని మన అనురాగా తురత దివ్య సింహాసన మాగా రవి సమ తేజస భరణి నజాయి బైఠే రామ ద్విజన్హ సిరునాయి జనక సుతా సమేత రఘురాహ ప్రేకి ప్రహర్షే ముని సముదాయి వేద మంత్ర తబ ద్విజన్హ ఉచారే. చిత్రం కట్టినట్టు చూపిస్తున్నాడు. రామచంద్రమూర్తికి అభిషేకం జరిగింది. రమ్యమైన సింహాసనము, ఆ సింహాసనం మీద చక్కగా అలంకరించుకున్న రామచంద్రమూర్తి. నీలిమేఘం వంటి దేహము, బంగారం లాంటి పీతాంబరము ధరించి ప్రకాశిస్తున్నది. జనకసుతతో కూర్చుని సూర్యునిలా ప్రకాశిస్తున్న రామచంద్రమూర్తి వద్దకు ముని సముదాయం అంతా వచ్చింది. వేదమంత్రములు చదువుతూ ఉండగా జయ జయధ్వానములు పలుకుతూ నభసురముని జయ జయతి పుకారి ప్రథమ తిలక్ వశిష్ఠమునికి హా. అక్కడికి వచ్చి తిలకాన్ని దిద్దాడు వశిష్ఠముని. తర్వాత మకుటాన్ని పెట్టాడు. దేవతలు కుసుముష్టి కురిపించారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేక ఘట్టం జరుగుతున్నది. మునిసబు విప్రన్హ ఆయుష్ దిన్హ సింహాసన పర త్రిభువన సాయి దేకి సురన్హు దుండిభీ బజాయి జయ సగుణ నిర్గుణ రూప రూప అనూప భూప శిరోమణి దశ కంధరాది ప్రచండ నిశిచర ప్రబల ఖల భుజ బలహని అవతార నర సంసార భార విభంజి దారుణ దికదహే జయ ప్రణత పాలు దయాల ప్రభు సంయుక్త శక్తి నమామహే, సంయుక్త శక్తి నమామహే. ఇది ఋషులందరూ పట్టాభిరామను స్తుతిస్తే శివుడు ప్రత్యేకంగా వచ్చి నిలబడి అంటాడు, జయ రామ రమా రమణం సమనం భవతాప భయాకుల పాహి జనం అవధేశ సురేశ రమేశ విభో శరణాగత మాగత పాహి ప్రభో. ఇలా శివస్థుతితో అక్కడ పట్టాభిషేక ఘట్టం పూర్తవుతుంది. తర్వాత ఉత్తరకాండతో కూడా కలిపి మొత్తం 7 కాండములతో రామచరిత మానసాన్ని ఎంత అందంగా ఆవిష్కరించాడు. అందులో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటి, అందులో ఉన్న ఘట్టములేమిటి, సంవాదములేమిటి, ఇవన్నీ చెప్పుకుంటూ నాకు కేటాయించిన గంట సమయం నేను మొత్తం రామచరిత మానస యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించాలని నా ప్రయత్నం చేశాను. అందమైన తెలుగు వచన కావ్యంగా రాశారు. ఇక్కడ హాయిగా కూర్చొని చదువుతూ ఉంటే ఒక్కసారి మనం మానస సరోవర స్నానం చేసినంత అనుభూతి కలుగుతుంది ఈ గ్రంథం. ఇది ఒక మాట అన్నారు రమణాచార్య గారు, అనుసృజన అని గొప్ప మాట అన్నారు. ఇది అనువాదం కాదు, అనుసృజన. అనువదించి రాయలేదు, అనుభవించి రాశారన్నామే. పూర్వ కవులు రచించిన పురాణ ఆర్ష రామాయణాల్ని తులసీదాస్ అనుభవించి రచిస్తే తులసీ రామాయణాన్ని అనుభవించి రచించారు ప్రసూనమ్మ గారు. ఇలాంటి మంచి గ్రంథాన్ని ఆవిష్కరించుకునే అవకాశం నాకు కల్పింపజేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఈ చిరంజీవి ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు తల్లిదండ్రులంటే భక్తి కలిగిన వారంటే ఇష్టమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సును కూడా పొందారు. ఆయనకి దీర్ఘాయురారోగ్యాలు లభించుగాక, అక్కడ వారు క్షేమంగా ఉంటూ భారత ఘనతను రుజువు చేయుగాక, ఇలాంటి సత్కార్యాలు ఎన్నో చేయుచుందురుగాక అని ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. శారదా కటాక్షం, జగద్గురువుల కటాక్షం మనకు లభించినది. ధన్యులయ్యారు, చాలా సంతోషం. మధుసూదన సరస్వతి తులసీదాస్ గురించి ఒక్క మాట అంటారు, తులసీ జంగమస్తరుహు, ఒకటే మాట. కాశీలో తిరిగే తులసి చెట్టు తులసీదాస్ అన్నాడు, ఒకటే మాట చెప్పాడు. ఎంత గొప్ప విశేషమైనది. తులసి అంత పవిత్రమైన వారు. తులసీదాస్కి రామచరిత మానస రచించడం వల్ల మోక్షం దొరికింది. మీరెవరండి చెప్పడానికి?
కాశీలో చనువు చాలించారు. అది చాలు. ఇక్కడ కాశీలో అసీఘట్లో నేటికి వారి సమాధి ఉన్నది. అక్కడ ఒకానొకప్పుడు ఒక పాశ్చాత్య వనిత వచ్చి, నేను ఆశ్చర్యపోయానండి. ఆవిడ కూడా అయోధ్యలో రామజన్మభూమి వివాదం తర్వాత పరిశోధన చేయడం హ్యూమన్ రైట్స్ వారు పంపితే వచ్చింది. ఆవిడ జర్మనీ దేశం నుంచి వచ్చిన తల్లి అన్ని పరిశీలించాక రాముడిపై భక్తి కలిగి భారతదేశ వాసిగా మారిపోయి కాశీలో అసీఘట్లో నివసిస్తూ రామచరితమానసుని జర్మన్లో అనువదించింది. ఆవిడ రోజు గంగా స్నానం చేయడం, రామచరితమానసు పారాయణ చేయడం. ఆవిడ వేసుకున్న వస్త్రం చూశాను, ఆశ్చర్యపోయాను. ఇలాగే రామనామం రచించినదే వస్త్రంగా వేసుకుని తిరుగుతుంటుంది ఆ తల్లి. ఇక్కడ దిగాలే గాని రామచరితమానసు మళ్ళీ బయటకు తీయదు, మనల్ని బయటకంటే ప్రపంచం వైపు తిప్పదు, ముక్తిని ప్రసాదిస్తుంది. అటువంటి రామచరితమానసానికి నమస్కరిస్తూ, తులసీదాస్కు నమస్కరిస్తూ స్వస్తి.